ముందుగా గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి వందనాలు సమర్పిస్తూ మనం ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. అసలు ఉన్నత తలాలు అంటే ఏంటి, తలం అంటే ఏంటి? ప్రస్తుతం మనం ఏ తలంలో ఉన్నామో అది ఉన్న తలం. ఎప్పుడైతే మనం పైకి వెళ్ళామో, చనిపోయి అక్కడికి వెళ్ళామో అది అక్కడ ఉన్న తలం, ఉన్న తలం, ఉన్నత తలం. ఉన్న తలం అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అది మీకు ఉన్న తలం, 1వ తరగతి. ఎప్పుడైతే మీరు 10వ తరగతి పాస్ అయ్యి పై తరగతులకు వెళ్ళారో అది ఉన్నత తరగతి. అలాగే ఇప్పుడు 1వ తరగతి వాడికి 10వ తరగతి ఉన్నత తరగతి, 10వ తరగతి వాడికి ఇంటర్మీడియట్ ఉన్నత తరగతి, ఇంటర్మీడియట్ వాడికి పీజీ ఉన్నత తరగతి, అలాగనమాట. సో మనం ఏ తలంలో ఉన్నామో ఆ తలాన్ని ఉన్న తలం అంటాము. ఉన్న తలం నుంచి ఉన్నత తలాలకి వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కలిగే ఆశ, అందులో సందేహం లేదు, ఉండాలి కూడా. కానీ విషయం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు, తిరుగుతూ ఉంటారు. అది షెడ్యూల్, దాని ప్రకారం వెళ్తుంటుంది. సో ఆ జీవనం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఇక్కడ బాగానే ఉన్నాం కదా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఒక మనిషి ఒక ఊరు వెళ్ళడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి వెళ్దాం అనుకోండి. తిరుపతి వెళ్తే మనం ఏం చేస్తాం? ముందు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, రూమ్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి, దర్శనం టికెట్లు ఎక్కడ తీయాలి, ఇవన్నీ మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని రిజర్వేషన్ చేసుకొని పక్కా ప్రణాళికతో వెళ్తాము, పక్కా ప్రణాళికతో వస్తాము. అంత హ్యాపీగా పక్కాగా జరిగి వెళ్ళి వస్తే దాన్ని ఏ జర్నీ అంటారు? హ్యాపీ జర్నీ అంటారు. అలా కాకుండా ఏమి తెలుసుకోకుండా మీరు ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళారు, ఏ జనరల్ బోగిలోనే కుక్కుకొని వెళ్ళాలి, రిజర్వేషన్ ఉండదు కాబట్టి. తర్వాత అక్కడ దిగిన తర్వాత మీరు ఏ దర్శనంకో టికెట్ ఏం లేదు కాబట్టి బస్ స్టాండ్ దగ్గర ఎక్కడో పడుకోవాలి. తర్వాత ఒళ్ళు హోనమయ్యేలాగా అక్కడ తిరగాలి, ఆ క్యూ లైన్లో నించోవాలి, దర్శనం చేసుకోవాలి. వచ్చేటప్పుడు ఎక్కడో ఏదో గడిపామా, తిన్నామా, ఉన్నామా అన్నట్టు చూసుకొని మళ్ళీ ఏదో బస్సో లారీయో లేకపోతే జనరల్ బోగియో పట్టుకొని ఇంటికి రావాలి. అప్పుడు ఏమంటారు మీరు? ఆ జర్నీని సాడ్ జర్నీ అంటారు. 2 జర్నీలే. అంటే తెలుసుకొని వెళితే, ప్రణాళికతో వెళితే హ్యాపీ జర్నీ, తెలుసుకోకుండా గందరగోళంగా వెళితే సాడ్ జర్నీ. బట్ బోత్ ఆర్ జర్నీస్. మీరు తెలుసుకొని వెళితే ఉన్నత తలాల్లో జీవనం అద్భుతంగా ఉంటుంది, తెలుసుకోకుండా వెళ్ళినా జీవితం ఉంటుంది, బట్ అద్భుతంగా ఉండదు. అసలు ముఖ్యం వెళ్ళం, అది 2వ విషయం. ఇక్కడే ఉంటాం, ఎందుకంటే తెలియదు కాబట్టి. అందుకని మీకు ఈరోజు ఉన్నత తలాల్లో జీవనం ఉన్నతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్న టాపిక్స్ నేను మీకు ఇస్తాను. అవి ఎలా ఉంటాయి అనేది మనం చెప్పుకుందాం. ముందుగా ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న తలంలో ఉన్నాం, అంటే భూలోకంలో ఉన్నాం. ఇంకా కిందని కొన్ని తలాలు ఉన్నాయి, వాటి గురించి వదిలేద్దాం. అక్కడ నుంచి ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి ఆ తరగతి మనకు అవసరం లేదు, మన టార్గెట్ పైనే ఉంది. సో ఇక్కడ నుంచి మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తాం, అది మన ఈరోజు మన చర్చ. చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడంటే ఫస్ట్ అవతల వైపు ప్రయాణం చేస్తాం. అవతల వైపు కంటే ఏంటి? మరణం తర్వాత ఆల్మోస్ట్ ఒక మరణానుభవం ఉన్న వాళ్ళని చాలా మందిని పరిశోధిస్తే ఆ తెలిసిన అనుభవాల ద్వారా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మీద ఉన్న వాళ్ళని చాలా మంది శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికులు పరిశోధన చేస్తే వచ్చిన ఫలితాలు ఏంటంటే చాలా మంది చెప్పేది ఒకటే, ఒక టన్నల్ లాంటిది కనిపిస్తుంది, ఆ టన్నల్లోకి మేము వెళ్తున్నాము, సడన్ గా ఒక వెలుగు వచ్చింది, అక్కడ పచ్చిక బయలు చాలా సుందరమైన ప్రకృతి ఉంది, ఇందులో మళ్ళా మమ్మల్ని ఎవరో వెనక్కి లాగేశారు, మెలకు వచ్చింది అని చెప్తారు. అంటే ఆ పేషెంట్ కోమాలోకి, సెమీ కోమాలోకి వెళ్ళినప్పుడు జరుగుతుంది. సెమీ కోమాలోకి వెళ్ళినప్పుడు వాడు ఆ టన్నల్లోకి వెళ్ళిపోతుంటాడు. ఇంకా అక్కడ నుంచి అటు వెళ్ళాడా, అవతల వైపుకి వెళ్ళిపోయాడా, ఇంకా కోమా అనమాట. అంటే ఎండ్, శుభం కార్డు పడిపోయింది. లేదు అదే టైంలో ఇక్కడ ఉన్న బాడీని వీళ్ళు ఏదో సంథింగ్ చేసేసి దాన్ని కనెక్ట్ చేశారనుకోండి, అంటే భూమి మీద ఇంకా వాడికి నూకలు ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇట్లా లాగేస్తాయి, ఒక ఎలాస్టిక్ పట్టుకొని లాగినట్టుగా. సో అలాగే ఫస్ట్ మనం డెత్ ఎక్స్పీరియన్స్ నుంచి ముందుకెళ్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది డెత్తే కాదు, మీరు రాత్రిపూట ధ్యానంలో కూర్చున్నా జరిగేది ఇదే, కళల్లోకి వెళ్ళినా జరిగేది ఇదే. దీనికి చాలా అక్కర్లా ప్రత్యేకంగా. రోజు మీరు ఎక్కడెక్కడో తిరిగినట్టు వస్తున్నాయి, అవన్నీ ఇవే. వేరే తలాల్లో మీరు అన్ని తిరిగేసి ఇంటికి వస్తున్నారు, అంతే, అంత మించి ఇంకేం లేదు. సో ఫైనల్ గా ఈరోజు మనం చెప్పొచ్చుకునేది ఏంటంటే, ఏ తలం వెళ్ళండి, ఆ తలం పోండి, ఈ తలంలో ఉండండి, అక్కడ తలంలో ఉండండి, జీవనం అనేది ఒకటి ఉంటుంది. అది ముఖ్యమైనది. నేను ఆ టాపిక్ చెప్పబోతున్నా. ఎందుకంటే ఆ తలంలో ఎలా ఉంటుందో, ఈ తలంలో ఎలా ఉంటుందో, 7th డైమెన్షన్స్ లో ఎలా ఉంటాయి, ఎవరు ఉంటారు అని చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఉంది, మనకి పుస్తకాల్లో ఉంది, చాలా మంది మాస్టర్స్ చెప్పారు. కానీ జీవనం, ఎవరి జీవనం వల్ల అది కూడా మన జీవనమే. నేను ఇంక వేరే వాడి జీవనం చెప్పను. అక్కడ హోటల్స్ ఉంటాయి, మంచి భోజనం దొరుకుతుంది, రంభవరసి మేనక ఉంటారు, అయ్యే నేను చెప్పదలుచుకోలే. ఎందుకంటే మీకు తెలియదా అది? చెప్పండి. చిన్నప్పటి నుంచి కథల్లో విన్నాము, సినిమాల్లో చూసాము, అది అంటారు కదా మేము కూడా సినిమాలు చూస్తామని. అట్లాగే తెలియని వాడు లేడు ఈరోజు. పైతలాల్లో ఏముండదు, తెలియని మనిషి లేడండి. అంత విచిత్రం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అలాంటి సినిమాలే బాగా హిట్ అయిపోయాయి. అంటే మనిషి ఎప్పుడు పరలోకం గురించి ఆసక్తితోనే ఉంటాడు. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత చేసినా మీరు ఇక్కడ ఉన్నట్లే అక్కడ ఉంటారు, అక్కడ ఉన్నట్లే ఇక్కడ ఉంటారు. అది ముఖ్యమైన పాయింట్.
అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరే కాబట్టి. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోగానే ఒక్కసారి మీరు దైవం అయిపోరు. అక్కడికి వెళ్ళిపోగానే కిరీటాలు నగలు వచ్చేవు, లేకపోతే మీలో గొప్ప మార్పులు జరిగేసి మీకు ఎన్నో దివ్యాస్త్రాలు శక్తులు వచ్చేవు. ఇక్కడ ఎట్లున్నారో అక్కడ అట్లా ఉంటారు, అక్కడ ఎట్లున్నారో ఇక్కడ అట్లా ఉంటారు. ఎందుకంటే ఎటు పోయినా మీతో వచ్చేది మీరే కాబట్టి. అందుకని ఇక్కడ మార్చాల్సింది తలాలను కాదు, మిమ్మల్ని మీరు, మనల్ని మనం మార్చుకోవాలి. దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, అవతల వైపుకి ముందు వెళ్ళే వాడి గురించి చూద్దాం. ఒక సూక్ష్మ శరీరయానంలో కానీ మీరు బాగా చూడండి, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీకు శరీరం నుంచి బయటకు వచ్చేస్తారు. ఏదో ఎత్తైన బిల్డింగ్ మీద ఎక్కినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు పడిపోతున్నట్టు అనిపిస్తుంది, ఇలా ఉలికి పడతారు, వెంటనే లేపుతారు అనమాట. ఏంటి ఉలికి పడ్డం అని అంటే, మనం ఒక ఉలికి పడితే లేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే, మనము మన శరీరం ఇలా ఉంటుంది, శరీరంలో నుంచి ఇలా బయటకు వస్తాం. బయటికి రాగానే అప్పుడు దాకా ఈ గ్రావిటీ అలవాటు అయిపోయింది శరీరానికి. ఒక్కసారి ఇలా బయటికి రాగానే ఈ గ్రావిటీ అలవాటు అవుతుంది. అంటే 6 అడుగులో ఉన్న నేను 6 అడుగుల 2 అంగుళాలు, 6 అడుగుల 2 అంగుళాలు ఉన్న నేను ఒక్కసారి 4 అంగుళాలుగా మారిపోయాను అనుకోండి. అప్పుడు నాకు ఈ కుర్చీ ఎంతగా కనిపిస్తుంది అని చెప్పండి, పెద్ద జైంట్ కుర్చీలాగా కనపడుతుంది. ఈ టేబుల్ పెద్ద జైంట్ టేబుల్, ఈ కెమెరా పెద్ద ఎంత కనపడిపోతుంది 4 అంగుళాలు ఉంటే. అంటే ఏంటి, ఒకసారి 4 అంగుళాలుగా మారిపోతుంది. అంటే సూక్ష్మ శరీరం ఉండేది 4 అంగుళాలు అనమాట. రఫ్ గా ఏం కాదు, ఇది పక్కగా క్యాల్కులేటెడ్. 14 గ్రాముల బరువు, 4 అంగుళాల హైట్ ఉంటుంది అది సూక్ష్మ శరీరం అని ప్రస్తుతం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు పరిశోధనలు తెచ్చారు. అంటే మన రూపం ఇది. ఓకే, ఇలా బయటకు వస్తాం. బయటకు రాగానే ఉలిక్కి పడతాం, ఇలా లోపల లాగేస్తాం. ఎందుకంటే దానికి దీనికి మధ్యలో థ్రెడ్ ఉంటుంది. ఇది జరుగుతుంది నిత్యంలో. అప్పుడప్పుడు మీకు ఎక్కువ చిన్నపిల్లల విషయంలో జరుగుతుంది. చిన్నపిల్లలు అందుకే ఉలికి పడుతుంటారు, పెద్దవాళ్ళు ఎలా జోగడుతుంటారు. సరే, మనం ఇంకా ముందుకెళ్దాం. మరణించిన తర్వాత ఏమవుతుందంటే ఇది బయటకు వస్తుంది. ఇక లోపలికి వెళ్ళడానికి, ఉలికి పడడానికి, పీక్కోవడానికి, వెనక లాగడానికి ఎవడో ఉండడు అక్కడ. ఓకే, మీరు ఈ శరీరంలో ఉండడానికి ఇంకా ఎన్ని శ్వాసలే ఉన్నది, మీ డిజైన్ ప్రకారం ఇంతే ఉంది అని ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే ఇలా శరీరం నుంచి బయటకు వస్తాం. ఇలా బయటికి రాగానే మనం దీన్ని మరణానుభవం అంటారు, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. నేను మీకు ఒక సిల్వియా బ్రౌనే గారు రాసిన ఒక బుక్ లో నేను మీకు మరణ అనుభవం, ఆయన సొంత అనుభవం, దాని నుంచి ఆయన ఒక బుక్ రాశారు. నేను అది మీకు చదివి చెప్తాను. అది ఒకసారి అంటే నేను చెప్పడం కన్నాను ఆయన అనుభవం ఆయన చెప్తే బాగుంటుంది కాబట్టి నేను ఆ బుక్ లో ఉన్న దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను మీకు అర్థమయ్యే భాషలో చదివి చెప్తాను. సో అది ఒకసారి వినండి. ఆయన 42 ఏళ్ల ప్రాయంలో ఒక శస్త్రచికిత్స చేయించుకుంటున్నప్పుడు ఆయన ఇంకా అది హార్ట్ ఆగిపోయింది, ఫంక్షన్ ఆగిపోయింది. దాంతో ఆయనకి అప్పుడు కలిగిన అనుభవం చెప్తున్నాడు. మళ్ళీ కాసేపటికి హార్ట్ని వాళ్ళు రెడీ చేశారు. 5 నిమిషాల్లో జరిగిన ప్రాసెస్ ని చెప్తున్నారు. దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఆయన చెప్తున్నాడు, వినండి. ఆ సొరంగం ఎక్కడో పైన నుంచి రాలేదు, అది నిజానికి నా శరీరం నుంచి పైకి లేచింది. నా స్వంత ఎథరిక్ పదార్థం నుంచి వచ్చినట్లు కనిపించింది. ఆకాశం దిశగా పైకి తీసుకెళ్లే బదులు అది సమాంతరంగా మార్గం చూపించింది. అంటే ఇలాగనమాట, 20 డిగ్రీల కోణంలో. మరి అవతల వైపు అనేది మేఘాలు అధిగమించి ఉన్న ఒక సుదూర స్వర్గం ఏదో కాదు, అది నిర్ధారించింది. ఆ సొరంగం ద్వారా నేను ముందుకు వెళ్తున్నప్పుడు నేను పూర్తి సజీవత్వంలో ఉన్నానని నేను అనుభూతి చెందడం మాత్రమే కాదు, నేను పూర్తి సజీవత్వంలోనే ఉన్నాను. కేవలం నా శరీరం ఈ జీవిత కాలంలో నేను పయనించిన ఆ వాహనం పనిచేయడం లేదు. అంటే బాడీ కింద ఉంది, ఆయన చూసుకుంటున్నాడు. ఈయన చిన్న సూక్ష్మ, ఇదిగో ఇక్కడ వేసాం కదా, చిన్న సూక్ష్మ శరీరంగా మారి ఇక్కడ ఉందో చూడండి, అలా వెళ్ళిపోతున్నాడు అనమాట. నేను భావరహితంగా అంటే గాలిలో తేలుతున్నట్టు స్వేచ్ఛగా మరి ఉల్లాసంగా ఉన్నట్లు అనుభూతి చెందాను. ఆ కాంతి నా ముందు కనిపించింది. అక్కడ మీకు అక్కడ పిక్చర్లో కనిపిస్తున్న కాంతి నా ముందు కనిపించింది. పునీతమైన ప్రకాశం మరి అపరిమిత జ్ఞానంతో అది నన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఆ సొరంగం చివర ఉన్న ఖాళీలోకి ప్రియమైన వ్యక్తి యొక్క ఆకారం ప్రవేశించింది. వీళ్ళెవరంటే మీ బంధువులు అనమాట. అంటే మనం చచ్చి పైలోకాలకు వెళ్ళేటప్పుడు వెల్కమ్ చెప్పడానికి ముందు చచ్చిపోయిన వాళ్ళు వస్తారు. సో ఎంత బాగా లాభమో చూడండి. ఏమాత్రం భయపడకుండా వెయిట్ చేస్తుంటారు. అవతల వైపు గేట్ అవతల, వాళ్ళు ఇటు రావడానికి వీల్లేదు, వాళ్ళకి వీసా ఉండదు. మీరు అమెరికా వెళ్ళారు అనుకోండి, ఎయిర్పోర్ట్ లో మీ బంధువులు వస్తారు రారా, అలాగనమాట. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు దాటి రావడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళు రావాలంటే మళ్ళీ దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, అది వేరే సబ్జెక్టు. సో అక్కడ ఆయనకి ఎవరు కనిపించారో చూద్దాం. ఆ సొరంగం చివర ఉన్న పెద్ద ఖాళీలోకి ప్రియమైన వ్యక్తి యొక్క ఆకారం ప్రవేశించింది. నా విషయంలో నా ప్రియమైన అమ్మమ్మ ఆడ, అంటే ఆమె అమ్మమ్మ గారు కనిపించారు. ఆ ఖాళీ ఎంత విశాలంగా ఉందంటే ఆమె వెనుక ఉన్న పచ్చిక బయలుని నేను క్షణకాలంలో చూడగలిగాను.
అది భూమిపై ఉన్న పచ్చిక పువ్వులతో నిండిన ఇతర పచ్చిక బయలులాగానే ఉన్న దాని వర్ణాలు 1000 రెట్లు సుసంపన్నమైన మరి వృద్ధి అయినట్లుగా ఉన్నాయి. అంటే అక్కడ ఆ ప్లేస్ అంతా ఆ టన్నెల దాటిన తర్వాత ప్లేస్ అంతా కాంతివంతంగా పచ్చిక బయలతో పూలతో అద్భుతంగా మనోహరంగా సుందరంగా ఉంది. అమ్మమ్మ వచ్చేసింది. ఈ అమ్మమ్మ ఎవరు ఆల్రెడీ చనిపోయిన ఆమె. ఓకే, కనిపించింది అనమాట. అమ్మమ్మ వైపు నేను నా చేతిని చాచినప్పుడు ఆమె కూడా తన చేతిని చాచింది. కానీ దాని అర్థం ఆమె అరచేయి నాకు అభిముఖంగా ఉంది. ఆగు అనే అర్థాన్ని ఇచ్చే సంజ్ఞగా ఉన్నది. మరి అంటే ఆమె ఇలా అంటుంది అన్నమాట, ఆగు అంటుంది, రావద్దు అంటుంది, ఆగు అంటుంది ఆమె. అంటే ఆమెకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీడికి ఇంకా నూకలు ఉన్నాయి భూమి మీద, నువ్వు వాడిని పీక్కెళ్ళకు, వాడిని అక్కడే ఉంచు అని చెప్పేసి ఆమెకు ఆల్రెడీ మాస్టర్స్ చెప్తున్నారు. అందుకని ఆమె ఆగు అంటుంది. ఆ టన్నెల్ అవతల ఆమె ఉంది, టన్నెల్ మధ్యలో ఈయన ఉన్నాడు. మరి అదే క్షణంలో ఆసుపత్రిలో నా పడక పక్కనే నిలబడి ఉండగా నేను వదిలి వచ్చిన నా స్నేహితురాలి స్వరం సుదూరం నుంచి బలహీనంగా, వెళ్ళిపోకు, నువ్వుతో మాకు కావాలి అని ఏడవడం విన్నాను. భూమికి తిరిగి వస్తున్న అనుభూతి ఎలా ఉందంటే నా నడుముకి చుట్టబడిన ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ తన పూర్తి సామర్థ్యానికి సాగి ఉన్నది. ఇలాగా అప్పుడు వెనుకకు లాగుతున్న భావన కలిగింది. ఒక్క క్షణం నా చెయ్యి అమ్మమ్మ చేతి నుంచి కేవలం కొన్ని అంగుళాల దూరంలో ఉంది. మరి మరుక్షణం ఆమె నుంచి నేను చటుక్కున లాగబడి పరిమితం చేసే నా శరీరం యొక్క భారంలోకి తిరిగి బలవంతంగా లాగబడ్డాను. వెనకకి తిరిగి రావడం నాకు సంతోషాన్ని కలిగించకపోవడం మాత్రమే కాక ఆ తర్వాత కొన్ని రోజుల పాటు నేను భంగపాటుతో కృంగుపాటుతో అనుభూతి చెందాను. అంటే స్వర్గలోకం చేతిలోకి వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఆయన బాగా బాధపడ్డాడు. పాపం భూమి మీద భార్యతో బాధలు పడేవాడికి ఇలాగే ఉంటుంది, ఆహా ఏం స్వర్గం అని. మళ్ళా తెల్లాలే అంటే భూమి మీద నొప్పులు ఉన్నాయి అనమాట, మళ్ళా స్ట్రెత్ లాగింది. సో ఫ్రెండ్స్, ఇది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చిన చాలా మంది ఆ అనుభవాలు ఇవి. నేను కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి దాన్ని అనుభవించి దాన్ని చేసి వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఫైనల్ గా ఒక మాటలో చెప్పుకుంటే, ఒక టన్నలో లేకపోతే లైను లేకపోతే ఇదంతా పక్కన పెట్టండి, ఈ వర్ణన ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ శరీరం నుంచి బయటకు వచ్చాక మరొక లోకానికి వెళతాము, ఇది ముఖ్యమైన పాయింట్. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. బట్ అక్కడ మనకి ఒక అద్భుతమైన మన ప్రియమైన, గుర్తుపెట్టుకోండి, ప్రియమైన బంధువులు, ముందు చనిపోయిన వాళ్ళు, మీరు ఏడుస్తుంటారు కదా, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, ఇలా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సందేశం ఇచ్చి వాళ్ళని తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారు అంటే దానికి సంబంధించిన మాస్టర్స్ ఉంటారు. సరే, ముందు అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ సంగతి సెటిల్ చేద్దాం. ఇప్పుడు ఈయనకి ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి భూమి మీదకి వచ్చేసారు. ఆయనకు పని ఉంది భూమి మీద, ఆయనకి ఇంకా భూమి మీద చేయాల్సిన వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది వెనక్కి తిరిగి వచ్చిన వారి ఎక్స్పీరియన్స్, వెళ్ళిపోయిన వారి ఎక్స్పీరియన్స్. రెండోది, మీకు ఈరోజు 3 ఎక్స్పీరియన్స్ చెప్తాను. మొదటిది, వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఎక్స్పీరియన్స్, దాన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. 2, డెత్ ఎక్స్పీరియన్స్. డెత్ ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళిపోయిన వాడి సంగతి. అదెలా తెలుస్తుందండి అంటే వాడు వచ్చి చెప్తాడు. కాకపోతే ఈయన వెనక్కి వచ్చి రాశాడు కాబట్టి మనకు తెలిసింది. ఆయన ధ్యానంలో చెప్తాడు, కళలో చెప్తాడు. ఓకే, అది కూడా నేను మీకు చెప్తాను. అసలు వెళ్ళని వాడు ఎక్స్పీరియన్స్. 3 ఉన్నారు ఇక్కడ. వెళ్ళని వాడు, వెళ్ళొచ్చిన వాడు, వెళ్ళిపోయిన వాడు. 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ముందు వెళ్ళొచ్చిన వాడి గురించి చెప్పేశాను. వెళ్ళని వాడు ఒకడు ఉంటాడు. వెళ్ళని వాడు అంటే ఏంటి? ఈయన తనలే చూడ, అసలు ఈయన సుదూర తీరాలు, ఆ తన్నలు గిన్నెలు ఏం తెలియదు ఈయనకి. ఇందాక చెప్పాను కదా, ఏమీ తెలియని వాడు పరిస్థితి ఏంటో, ఇతను అక్కడే ఉంటాడు, ఇంకెక్కడికి వెళ్ళడు అతను. అతను ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఆ టన్నలో, సింపుల్ అండి, మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. నేను ఉండేది విశాఖపట్నం, మీరు ఉండేది విజయవాడ అనుకోండి. మీరు నా దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? విశాఖపట్నం రావాలంటే విజయవాడలో విశాఖపట్నం వైపు రావాలంటే మీరు కార్ వేసుకుని రావాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే వయా విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, అనకాపల్లి, విశాఖపట్నం. ఓకే, దిస్ ఇస్ 1 వే. 6 గంటలు 4 గంటలు వచ్చేయచ్చు. ఇంకొక దారి కూడా ఉంది. ఆ దారి ఏంటంటే విజయవాడ, ఒంగోలు, చెన్నై వెళ్ళి అక్కడ ఒక షిప్ పట్టుకొని సముద్రం మీద ప్రయాణం చేసి, అంటే ఇక్కడ విజయవాడ ఉంది కదా, ఇలా తిరిగి ఆ సముద్రం చుట్టూతా తిరిగి అన్ని దేశాలు తిరిగి విశాఖపట్నం ఇటు నుంచి కూడా రావచ్చు. అప్పుడు సముద్రం పట్టుని తేలుతారు మీరు. ఆ వాడేసుకొని కథం 4 రోజులు పడుతుంది. ఓకే, ఇలా వస్తే 4 గంటలు పడుతుంది, లేదా 6 గంటలు పడుతుంది. ఇలా వస్తే 1 నెల, 3 నెలలు, 6 నెలలు పడుతుంది. అది మీ టైం బాగుంటే, మధ్యలో అక్కడ ఆగకపోతే. చూసారు, 2 రావచ్చు.
వీడు ఎందుకు ఇటు రాలేదు, అటు వెళ్ళాడు, వాడికి తెలియదు కాబట్టి. వీడెందుకు ఇలా వచ్చాడు, తెలుసు కాబట్టి. అంతే సింపుల్. తెలియదు, తెలుసు. చూసారా ఫ్రెండ్స్? అందుకని ఈ లోకంలో తెలుసుకోవడం అన్నది అత్యంత విలువైనది. దాని పేరే జ్ఞానామృతం. దానిని మించింది లేదు. అందుకని జ్ఞానామృతాన్ని పట్టుకోవాలి, జ్ఞానాన్ని పట్టుకోవాలి. జ్ఞానం లేకపోతే అయిపోయినట్టే. ఆ జ్ఞానం ఎప్పుడు పట్టుకోవాలి? చైతన్యం ఉన్నప్పుడే పట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టాలి. సో ఒకడు ఉన్నాడు, వాడికి అసలు ఈ చావు గురించి, టైమ్లెస్ గురించి, మరణాంతర జీవితం గురించి ఏమీ తెలియదు. తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరు చాలా మంది. మీరు ఎవరన్నా అడగండి, ఏమైనా ఎప్పుడు చనిపోతున్నావు అంటే చావు కొడతారు. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మని అడిగితే నన్ను చావు కొట్టేది. ఏమమ్మ ఇప్పుడు చనిపోతున్నావు అనేవాడిని, నన్ను చావు కొట్టేది. నేను కొడతాం కూడా. అయ్యయ్యో నాశనం అయిపోయాడట. మానవుడికి యక్షుడు ధర్మరాజుని అడిగిన ఒక ప్రశ్న, ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా ధర్మరాజు? మానవుడు తాను చనిపోతాడన్న విషయం తనకు తెలియకపోవడం అంటాడు. అంటే అది తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరు. అమంగళం పోవుగాక అంటాడు. అంటే ఏంటంటే మనం ఇష్టపడం దాన్ని. అది సహజం, అది అది తప్పేం కాదు, సహజం. కానీ సబ్జెక్ట్ అయితే తెలుసుకోవాలి. ఇవాళ కాదు రేపు, అబ్బా రేపు కాదు వెళ్ళండి, ఎల్లుడు కాదు అవతలండి. ఓని 100 ఏళ్ళు, పోనీ 150 ఏళ్ళు, పోనీ 250 ఏళ్ళు, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. సో ఎక్కడికి వెళ్తాము, ఎందుకు వెళ్తాము, ఎలా వెళ్తాము అనేది తెలుసుకుంటే హ్యాపీ జర్నీ అవుతుంది. అది తెలియని వాడి జీవితం ఎలా ఉంటుంది అంటే ఎర్త్ బౌండెడ్ సోల్ అవుతుంది. దాని పేరే దయ్యము. దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. దెయ్యం ఎలా తయారవుతుంది? ప్రొడక్ట్ ఫ్రమ్ వేర్? ఏ ఫ్యాక్టరీలో తయారవుతుంది, ఏ ఫ్యాక్టరీలో తయారవదు? తెలిసిన వాడు మన శరీరంలో నుంచి బయటకు వస్తే, చైతన్యం బయటకు వస్తే, అది తెలుసుకొని ప్రయాణం చేస్తే, అంటే లోపల ఉండగానే తెలుసుకోవాలి. తెలుసుకున్నది కాబట్టి, జ్ఞానంతో ఉన్నది కాబట్టి, అవతల తీరాలకి, అవతల లోకాలకు ప్రయాణం చేస్తే అది ఆత్మ అవుతుంది. వెళ్ళకుండా ఇక్కడే ఉంటే స్పిరిట్ అవుతుంది. సోల్ వేరు, స్పిరిట్ వేరు, రెండు ఒకటి కాదు. దెయ్యం వేరు, చైతన్యం వేరు. దెయ్యం ఎప్పుడవుతుందంటే అది వెళ్ళకుండా ఉండిపోయింది కదా, నా ఇల్లు నా జీవితం అని ఉంటుంది కదా, అటాచ్మెంట్ లో ఉంటుంది కదా, అక్కడే తిరుగుతుంటుంది. దాన్ని ఎవడు గుర్తించడు, పట్టించుకోడు, కారణపడరు. చనిపోయిన తర్వాత వచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే బతికున్న వాడికి చనిపోయిన వాడు కనపడడు, చనిపోయిన వాడికి బతికున్నవాడు చక్కగా కనపడతాడు. నాకెలా తెలుసు అంటారా? సినిమాని చూడలేదు ఏంటి? మీరు కూడా చూడండి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? నేను ఆ సినిమాలు కూడా చూస్తా, ఈ సినిమాలే కాదు. సో ఫ్రెండ్స్, ఇది సత్యం. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే చచ్చినోడికి మొత్తం కనపడిపోద్దాండి? అట్టయితే నేను ఆ మధ్యన నేను ఒక అది చేశాను, నాకు అది కనపడిపోద్దండి. అట్లాంటివి ఏం కనపడతాను. కంగారు పడకండి. మీరు ఏదైతే సెక్యూరిటీ అనుకుంటారో అది లాక్ చేయబడుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఆమె నన్ను అడిగింది ఒక డౌట్, సార్ మీరు చనిపోయిన వాళ్ళకి అన్ని కనపడతాయి అంటున్నారు, బాగుంది. నేను ఇప్పుడు స్నానానికి వెళ్తాను, బాత్రూమ్ లో ఉంటాను, అప్పుడు చనిపోయిన మా ఎదురింటి చనిపోయిన ఒక గొర్రెంగాడు చనిపోయాడు, వాడికి నా మీద కన్ను మొత్తం మీద ఏదో చచ్చాడు, ఇప్పుడు వాడు నన్ను ఇలా చూస్తాడా అని అడిగింది ఆమె. నిజమే, ఆమె భయంలో అర్థం ఉంది. అయితే దానికి ఆన్సర్ ఏంటంటే, విశ్వం దానికి పర్మిషన్ ఇవ్వదు. దేనికి పర్మిషన్ ఇవ్వదు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాత్రూంలోకి వెళ్ళారు, బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత మీ మైండ్ లో ఏముంటుంది? లాక్డ్, అంటే ఎవరు చూడకూడదు అని ఉంటుంది కదా, అది లాక్ అయిపోతుంది. ఇంకా మీ చైతన్యం ఇంక మీరు అక్కడ ఉన్నా ఆడికి కూడా కనపడరు, పరమాత్ముడు కూడా కనపడరు. ఎందుకంటే నీ యొక్క స్వంత నిర్ణయం మీదే నీ జీవితం. ఇది ఊరికే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అందుకని నేను ఎవరికి కనపడకూడదు అనుకుంటే మీరు కనపడరు. అయితే అది మంత్రంగా కాకుండా అది లోపల నుంచి ఉంటుంది అనమాట. సో అలాగా లాక్డ్, దాన్ని లాక్డ్ అంటారు అనమాట. దాన్ని ఏ లాక్ అని చెప్పచ్చు అంటే, మీ మనోమైకోసంతో లాక్ చేసుకోవడం అంటారు. అది సహజంగా ఎవరైనా చేస్తారు. ఓకే, అప్పుడు వాళ్ళకి అది మీరు అక్కడ ఉన్న వాళ్ళకి కనపడరు. ఎందుకంటే మీరు లాక్ చేశారు కాబట్టి, ఫ్రీక్వెన్సీ వెళ్ళదు వాళ్ళకి. అందుకని మీరు అలాంటి భయాలను పెట్టుకోకండి, నిశ్చంతనంగా ఉండండి. ఈ దెయ్యాలన్నీ తిరుగుతూనే ఉంటాయి, గాల్లో తిరుగుతూ ఉంటాయి, అలా బ్యా అనుకుని తిరుగుతూ ఉంటాయి. అవి ఏమీ చేయవు. అవి మిమ్మల్ని చేసే శక్తి వాటికి ఉండదు. ఎందుకంటే దానికి శరీరం లేదు, మనసు ఉన్నది. ఆ మనసు, దెయ్యం అంటే జగ్గి గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. దెయ్యం డెఫినేషన్, దెయ్యం అంటే అది ఒక మనసు, తను లోపల ఉండిపోయిన మనసు తాలూకా జ్ఞాపకాలు అంటారు.
అది జ్ఞాపకం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇష్టమైనది ఏదో చూశారు, మీ లోపల మనసు జ్ఞాపకం ఉండిపోయింది, మీరు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం, మీకు ఇష్టమైన ప్లేస్ ఎక్కడ ఉంది, కొన్ని ఇందాక తిరుపతి అనుకున్నాం, తిరుపతి వెళ్ళాలి, మీరు కళ్ళు మూసుకొని కాసేపు తిరుపతి ఊహించుకోండి, తిరుపతి వెళ్ళినట్టు, తిరుపతి ఎంట్రన్స్ లో ఉన్నట్టు, లోపలికి వెళ్తున్నట్టు. ఇప్పుడు అక్కడికి వెళ్తుంది ఎవడు? మీరే. అంటే మీరే ఆ దెయ్యం అనమాట వెళ్తుంది. దెయ్యం మీన్స్ ఆ మనసు తాలూకా ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, ఇదిగో మీ ఫ్రీక్వెన్సీ ఇక్కడికి వచ్చేసింది. అంతే. అదే అదే ఏమైనా చేయగలరా? మీరే చెప్పండి. మీరు అక్కడ ఏమైనా చేయగలరా? అక్కడ అంటే తీసుకొని చూద్దాం. ఏం కుదరవు. అందుకని ఇలాంటి ఆ పప్పులే వడకం ఆత్మలకి. కానీ కొన్ని స్పిరిట్స్ కి పవర్స్ వచ్చేస్తాయి. అవి ఎలాగంటే దానికి ఒక శక్తి, దానికి ఒక యంత్రం, దానికి ఒక తంత్రం. కొంతమంది భూలోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మనసు అన్న బీజాన్ని పట్టుకొచ్చి దానికి ఎనర్జీని ఇచ్చి దాన్ని చైతన్యంగా మార్చి ఒక అస్త్రంగా మార్చి వాళ్ళు బ్యాడ్ దానికి వాడతారు. అది మంత్రతంత్ర సాధకులు చేసే పనులు, అవి పక్కన పెట్టద్దాం. సో మీరు మీ మరణం తర్వాత, లేదా మీరు సూక్ష్మ శరీర యానంలో, లేదా మీరు మీ కళల ప్రపంచంలో శరీరంలో నుంచి ఎప్పుడైనా కానీ, ఇది మరణంకే నేను చెప్పట్లా, ఏ విధంగా అయినా కానీ మీ శరీరంలోంచి మీరు బయటకు వచ్చారంటే మీకు రక్షణ ఉండాలి. అది మొదటి పాయింట్. ఉండాలంటే మీ చేతిలోనే ఉందంత. మీ జ్ఞానమే మీకు రక్షణ. జ్ఞానం లేకపోతే రక్షణ లేదు. సరే, ఇప్పుడు మొదటి పాయింట్ చెప్పాను, ఎర్త్ బౌండెడ్ సోల్ అంటే ఉండిపోయిన వాడికి నరకం. అది నాది అనుకున్నది ఏది వాడికి కాకుండా పోతే. కావాలంటే చూసుకోండి మీరే. బతికున్న నాళ్ళు నా ఇల్లు అన్నాడు, వాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ ఇల్లుని కూలు కొట్టేస్తారు. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి మీరు ఊహించండి. ఆ నాది అన్నది మేము లాక్ చేస్తుంది. అది ఎర్త్ బౌండెడ్ సోల్స్ అవుతారు. అందుకని మీరు మరణించిన తర్వాత, లేదా శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత, అన్నాం ఈ మరణం పక్కన పెడదాం, చిరాగ్గా ఉంది. శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే మరణించినప్పుడే కాదు, ధ్యానంలోనూ బయటకు వస్తారు, నిద్రలోనూ బయటకు వస్తారు, శరీరం మరణించినప్పుడు బయటకు వస్తారు, ఎట్లయినా వస్తారు. దానికి దీనికి సంబంధం లేదు. మరణం అప్పుడే రావాలని ఏం లేదు, డైలీ వస్తుంటారు మీరు. అప్పుడు మీకు అటాచ్మెంట్ కనుక లేకపోతే మీరు అవతల తీరానికి వెళ్తారు. ఒక నిద్రపోయి లేచేలోపు మీరు అవతల తీరాల్లో అన్ని చూసేసి, అక్కడ అనుభవాలు పొందేసి, అక్కడ ఉన్నత జ్ఞానాన్ని సమీకరించుకొని మళ్ళీ భూలోకి వచ్చి కళ్ళు తెలుస్తారు. ఎంత అద్భుతం చూడండి. అందుకని అన్ని తెలుసుకోవాలి, జ్ఞానామృతం పొందాలి. అందుకని ఇప్పుడు 3 అవుటర్ బాడీస్ గురించి చెప్పాను. ఒకటి వెళ్ళి వచ్చినవాడు, ఇందాక చెప్పేసాం, అది అయిపోయింది, పక్కన పెట్టండి, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. 2 ఎర్త్ బౌండెడ్ సోల్ అంటే భూమి మీద బంధింపబడ్డ ఆత్మ. ఎవరి చేత? తన యొక్క ఆశల చేత, తన యొక్క మోహం చేత, తన యొక్క అటాచ్మెంట్ చేత. ఓకే, అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, ఏది మీద అయితే మీకు అటాచ్మెంట్ ఉందో, మీ పిల్లలు కానీ, మీ సంపదలు కానీ, మీ ఏదైతే అది దేని మీద అయితే మీకు అటాచ్మెంట్ ఉందో దాన్ని డిటాచ్ చేసేయండి. ఇది నాది కాదు అని ఈరోజు మీ మైండ్కి మీరు, మీ మనసుకి మీరు రాసేయండి. ఇది నాది కాదు రోయ్, కొన్నాళ్ళు ఊరికే అలా ఉందామని వచ్చాను అన్నది మీరు చెప్పేసేయండి. లేకపోతే మీరు దయ్యం అవుతారు. ఇక నిమ్మకాయలు కట్టుకుంటారు మీరు వాళ్ళు, అంతే. అంత మించి నిమ్మకాయలు మిరపకాయలు ఇంటికి కడతారు. నేను మా ఇల్లే కదా, నా కొడుకు అని చెప్పి ఊరికే, చనిపోయిన మా అమ్మగారు ఒక ఆమె ఉంది, వాళ్ళ అబ్బాయి ఏడుస్తా ఉన్నాడు, మా అమ్మ అని. నేను అన్నాను, ఒరే ఇంకేందమ్మా, అమ్మ పెద్దమ్మ అయిపోయింది కదా, చనిపోయింది కదా, సంపాదించుకున్నాను, 2 రోజులు ఏడ్చాడు, అర్థమంది మర్చిపోయాడు. ఓకే. ఇంకొక ఆమె ఉంది, భర్త చనిపోయాడు, 40 సంవత్సరాల భర్త, చిన్న వయసే, ఈమెకి 35 సంవత్సరాలు, చిన్న వయసులో చనిపోయాడు. నా భర్త ఏడుస్తూ ఉంది. ఆయన ఉన్నాడు. ఈమె రోజు ఏడుస్తుంటే ఆయన తట్టుకోలేక చూడలేక వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వచ్చాడు, రోజు ఆడే తిరుగుతున్నాడు. ఈమె ఎప్పుడు నిద్రపోద్దా కనపడదామని చూస్తాడు. ఆమె నిద్రపోద్ది, కనపడదా ఉలికి వెళ్ళేస్తుంది. ఆయన చూసే అవకాశం లేదు. ఎలా లాభం లేదని అది చేసి ఇది చేసి నా భార్యకి నేను కనపడాలని ఆమె రోజు ఏడుస్తా ఉంది. ఆయన నా మొగుడు నాకు నువ్వు నీకు నేను, నాకు నువ్వు నీకు నేను అని బాధపడతా ఉంది. ఒకరోజు సడన్ గా ఆయన ఏం చేశాడంటే, ఇలా లాభం లేదని ఆయనకి తెలిసిన, అలా తిరుగుతుంటే ఎవడో ఒకటి దొరుకుతాడు కదా ఈ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు, వాటిని పట్టుకొని ఎనర్జీ సంపాదించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఆయన వచ్చినట్టు గుర్తుగా అది ఉంటుంది కదా, ఏదో సంథింగ్ పైన గోడ తగిలించుందా, దాన్ని కింద పడేశాడు. కింద పడగా ఇదేంటి కింద పడిందని ఆ రోజు నుంచి గాల్లో కదలడము, కట్టలు ఎగరడము సినిమాల్లో చూపించినట్టు జరుగుతుంటే ఆమెకు ఠార్ ఎత్తింది. వెంటనే మంత్రగాడి దగ్గరికి వెళ్ళింది. మంత్రగాడు చూసి చెప్పాడు, అమ్మ మీ ఇంట్లో మీ ఆయన ఆత్మ జరుగుతుందని. వామో నాయనో దేవుడు నమ్మకాయ కట్టి శాంతి చేయాలి. ఏమైపోయింది ప్రేమ? మొగుడు కావాలి కానీ మొగుడు ఆత్మ వద్దు.
ఎంత విచిత్రం ఈ లోకం. వాడెంతో ఏడిచి ఉంటాడు చెప్పండి. నిమ్మకాయలు కట్టింది, తాయితలు కట్టింది, బూడిద మునకాయలు కట్టింది, ఇంకేవో చేసింది అలా. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మీ ప్రియమైన భార్య మీరు ఇంట్లోకి వస్తే తట్టుకోలేదు, చచ్చిపోతారు భయంతో. అది మన బతుకు. అందుకే శంకరాచార్య చెప్పాడు గోవిందం భజమోడమతే అని. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఇలాగే ఉంటుంది అందరికి. అందుకని అటాచ్ ని డిటాచ్ చేయండి. సినిమా అయిపోయింది అంతే. ఓకే, అదే విధంగా డిటాచ్ ని, ద్వేషం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతారు, అదొక దగ్గర. అందుకని డిటాచ్ ని అటాచ్ చేయండి. అంటే దగ్గరకు ఉండే వాళ్ళని దూరంగా పెట్టండి, దూరంగా ఉండే వాళ్ళని దగ్గర తేండి. ఎవరితో కూడా ఎక్కువ అతుక్కోకూడదు, దూరం పెట్టకూడదు, మధ్య మార్గంలో ఉండాలి. అప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతారు. రిలీజ్ అయిన వాడు చక్కగా ఆ టన్నల్స్కి వెళ్తాడు. అయితే మీకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇవన్నీ తెలియడానికి మార్గదర్శకులు వస్తారు, మాస్టర్స్ వస్తారు. మరి మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక మాస్టర్స్ వచ్చి మ్యాటర్ అంతా చెప్తారు. బాబు ఇది నాయన, ఇప్పుడు నేను ఎలా చెప్పిన మీకు అలా చెప్తారు. నాయన ఇది నాయన, నీ సినిమా అయిపోయింది, మరి నీ జీవం అయిపోయింది, ఇక్కడ నీ కథ ముగింపుకు వచ్చింది, బయలుదేరు అంటారు. అనగానే ఎవరిని బలవంతంగా తీసుకెళ్లరు. ఇది రూల్, అది విశ్వ నియమం. యమధర్మరాజు దొంగపోతికి తోకకి కట్టేసి తీసుకెళ్తారా? ఏం లేవు, అన్ని సినిమా కథలు. ఎవరిని తీసుకెళ్ళకూడదు. వస్తావా రావా అని అడుగుతారు. నేను రాను అంటే చూడు ఎంత ఏడుస్తున్నా మరి అంటావు. అవునా, సరే అయితే ఉండి అంటారు. ఉంటాం. అప్పుడు ఏం చేసింది? నిమ్మకాయలు కట్టింది కదా. సరే, నా భర్త, భార్య చెప్పింది అనుకో, నా భర్త మా ఆయన ఏడుస్తూ ఉంది, వస్తావా రావా, సినిమా అయిపోయింది నీది అంటారు. చాలా చెప్తారు, ఓపిక చెప్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, నో నేను రాను, మా ఆయన చూడు ఎంత ఏడుస్తున్నారు, నా పిల్లలు చూడు ఎంత ఏడుస్తున్నారు అంటది. 6 నెలలు గడిచిపోతుంది ఫ్రెండ్స్. ఎంత విచిత్రమైంది ఏంటి లోకం. మానవ జీవితంలో ఉన్న కానుక ఏమిటయ్యా అంటే కాలం. ఆత్మ జీవితంలో లేనిది ఏంటయ్యా అంటే కాలం. మానవుడు కాలం ఉంది, ఆత్మ కాలం లేదు. అందుకే మీరు రాత్రి పడుకొని తెల్లారు లేచేటప్పటికి అప్పుడే అయిపోయిందని అనిపిస్తుంది. ఆత్మతలంలో కాలం ఉంటుంది, కానీ అది వేరే డైమెన్షన్స్ ఉంటాయి మీకు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ ఉంది, చనిపోయింది, మాస్టర్ చెప్పినట్టు మార్గదర్శకులు చెప్పినట్టుగా పైకి వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా ఇక్కడే ఉంది, అటాచ్డ్ అయిపోయి ఉంది. అప్పుడు ఏమవుతుంది? 6 నెలల తర్వాత మీరే చెప్పండి. ఆమె భర్త ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అది మీరు చూస్తూ ఉండగలరా? చెప్పండి. దాని పేరే నరకం. నీవు బాగా మోజుబడి కుట్టించుకున్న నీ నగలు, ఆ బట్టలు అన్నీ తీసి పాడేస్తుంటది ఇంకో. అప్పుడు ఒక సినిమా కింద మంట పెట్టినట్టు ఉంటుంది, అదే నరకం అంటే. నీ బండి ఇంకేడెవడో తొలుకుంటుంటాడు, కింద మంట పెట్టినట్టు ఉంటుంది, అదే నరకం అంటే. నీ పొలం ఎవడో దులుకుంటుంటాడు, అదే సోలాలతో పడవడం అంటే. నరకం అంటే ఎక్కడో లేదు ఫ్రెండ్స్, ఇదే నరకం, అజ్ఞానమే నరకం. అందుకని నేను ఒక అతిథిని లోకానికి వచ్చాను, బట్ ఇంతకాలం ఉంటాను, సంకల్పం పెట్టుకొచ్చాను, ఓకే, బట్ నో అటాచ్డ్ నో డిటాచ్డ్ అన్నదానిలో అందరూ ఉండాలి, మీరు నేను కూడా. లేకపోతే మన కథ దెయ్యాల కథ అయిపోతుంది. దాని పేరే ఇంగ్లీష్ లో ఎర్త్ బౌండెడ్ సోర్స్. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. సో ఫైనల్ గా ఎర్త్ బౌండెడ్ అవనియండి, మనం తర్వాత లాక్డ్ అవనియండి, తెలియనియండి, తెలియపోనండి, మాస్టర్స్ వచ్చి గైడెన్స్ ఇస్తారు. ముందుగా జ్ఞానం ఉన్నవాడైతే ఆ గైడెన్స్ అందుకొని, ఓ మీరేనా, మా వంశీ గారు కూడా చెప్పారు, మీరే కదా మాస్టర్స్, అబ్బాబు ఎంత బాగా వచ్చారు, థ్యాంక్ యూ బాబు, సస్త్రమైన భాష వల్ల, కానీ మీరు జంప్ అయిపోతారు. ఆ జంప్ అయినప్పుడు ఇందాక చెప్పిన అనుభవంలో ఆ టన్నెల్లోకి వెళ్తారు. అక్కడ మీ వాళ్ళు ఉంటారు, మీ వాళ్ళని కలుసుకుంటారు, చక్కగా వాళ్ళకి హాయ్ చెప్తారు. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు నిర్మించుకున్న లోకాలకు మిమ్మల్ని తీసుకెళ్తారు. అక్కడ 7 తలాలు ఉంటాయి. మొత్తం 7 స్టేజెస్ లో మన 7 స్థాయిల్లో మన జర్నీ ఉంటుంది. ఆఫ్టర్ డెత్ లేదా ఆఫ్టర్ రిలీజ్ ఏదైనా కానీ 7 స్థాయిలు ఉంటాయి, 7 స్టేజెస్ ఉంటాయి. అందులో మొదటి స్థాయిలో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేస్తారంటే మీకు పునఃప్రవేశం అంటారు దాన్ని. వెల్కమ్ టు యూ అని పార్టీ చేస్తారు. ఫస్ట్ ఎలాంటి పార్టీ అంటే, ఊరు వెళ్ళిపోయి వచ్చిన వాడికి ఏం చేస్తారు? వెల్కమ్ చెప్తూ ఎయిర్పోర్ట్ లో ఏం చేస్తారు? దండలేసి వెల్కమ్ చెప్తూ ఆనందంతో కబులించుకొని ముద్దులు పెట్టేసుకొని ఇక ఎలా ఉంటుంది ఊరు వెళ్ళి వచ్చినప్పుడు? అలా ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ మీ బ్యాచ్ అంతా, ముందు వెళ్ళిపోయిన బ్యాచ్ అంతా అక్కడ చేస్తారు, సరే చక్కగా వెల్కమ్ చెప్తారు. ఇది ధ్యానంలో సూక్ష్మ శరీరాన్ని చేసిన వాళ్ళకు ఇది ఉండదు. సూక్ష్మ శరీరాన్ని ఆనం చేసిన వాళ్ళు ఈ స్కిప్ అయిపోతారు. అంటే
సంవత్సరానికి ఒకసారి చచ్చిపోయే కోసం వెళుతారు కానీ రోజు చచ్చిపోయే కోసం ఎవడు వెళుతాడు? ఈ ధ్యానంలో రోజు శరీరం తెలియవాడికి వెల్కమ్ ఎవడు చెప్తాడు? మీరే చెప్పండి. సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఊరు నుంచి వచ్చేవాడికి వెల్కమ్ చెప్తారు కానీ రోజు పొద్దున్నే ప్రత్యక్ష వాడికి ఎవడు చెప్తాడు వెల్కమ్? అందుకని ధ్యానంలో సూక్ష్మ శరీరం చేసే వాళ్ళకి, లేకపోతే నిద్రలో కళలు సూక్ష్మ శరీరం తెలియ వాళ్ళకి నో వెల్కమ్స్. వాడిని ఎలా చూస్తారా, వచ్చావా బాగుందిరా నీ పని అంటారు అంతే. డెత్ వెళ్ళిన వాళ్ళకి మాత్రం సెలబ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే రిటైర్డ్ అయ్యి వచ్చినంత హడావుడి చేస్తారు, వెల్కమ్ చెప్తారు. తర్వాత అది మొదటి స్థాయి. తర్వాత రెండో స్థాయి ఆత్మను తీసుకెళ్లేసి కాస్మిక్ షవర్ కింద ఉంచుతారు, అంటే ఛార్జ్ చేస్తారు అనమాట. నువ్వు రెస్ట్ తీసుకో, ఎందుకంటే భయంతో ఉన్నావు, బాధతో ఉన్నావు, టెన్షన్తో ఉన్నావు, ఏదో జరిగిపోయింది లోకమంతా కంగారు పడిపోతున్నావు అని ఆత్మని తీసుకెళ్లి మాస్టర్స్ చక్కగా కాస్మిక్ షవర్ కింద పెట్టి బాగా ఎనర్జీస్ ఇస్తారు. మంచి భోజనం పెట్టేసి, అంటే కాస్మికే అక్కడ భోజనం, చక్కగా దానికి రెస్ట్ ఇస్తారు. అది కూడా అయిపోతుంది. ఆ రెండో తలం అయిపోయిన తర్వాత మూడో స్థాయిలోకి వెళ్ళిపోతారు. మూడో స్థాయిలో నెమ్మదిగా కొత్త జీవితాన్ని అలవాటు చేస్తారు, ఆనంద జీవనం. అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఆ లోకంలో కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ ప్రకృతి వేరు, అక్కడ సిస్టమ్స్ వేరు, అక్కడ పంచభూతాలు వేరు, ఇదంతా డిఫరెంట్ ఉంటుంది. ఆ కొత్త జీవనానికి నెమ్మదిగా అలవాటు చేస్తారు. ఇదంతా రెండో స్థాయిలోనే అలవాటు చేసేస్తారు. రెండో స్థాయిలోనే కాస్మిక్ జీవనం అందిస్తారు. మధ్యలో భూమి మీద బెంగ ఉంటుంది కదా, ఆ బెంగ ఉన్నప్పుడు దాన్ని చూపిస్తుంటారు. ఇదిగో వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, డోంట్ వరీ అని చెప్తుంటారు. గైడెన్స్ అంతా ఇక్కడ వరకు 2 స్థాయిల వరకు గైడెన్స్ బాగా ఉంటుంది. మూడో స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కొత్త జీవనాన్ని అలవాటు చేస్తారు. మాక్సిమం పాత జీవితాన్ని మర్చిపోతారు చనిపోయిన వాళ్ళు. అందుకని మాక్సిమం చనిపోయిన వాళ్ళ కోసం బెంగ పెట్టుకోకండి. ఎందుకంటే అక్కడ ముందు చనిపోయిన అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా, ముందు వెళ్ళిపోయిన బ్యాచ్, వాళ్ళందరూ వీళ్ళకి వెల్కమ్ చెప్తారు. కాబట్టి కొత్త కుటుంబం కాదు కాబట్టి, పాత కుటుంబమే కాబట్టి దే ఆర్ హ్యాపీ అనమాట. అక్కడ చాలా చక్కగా సెట్ అయిపోతారు. మనకి తెలియక ఏడుస్తుంటాం. ఒక రకం చెప్పాలంటే స్వర్గలోకం. ఫుల్ పిచ్చ పార్టీల్లో ఉంటారు. మన ఇక్కడన్నా ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అక్కడ ఏమి ఉండవు. కాబట్టి ఆ తలాల్లో ఆ మేనేజ్మెంట్ లో డిఫరెంట్ కాబట్టి ఇంతకన్నా ఉన్నతం అయితే ఉంటుంది. అది మాత్రం నిజం. ఇక్కడ కన్నా అక్కడ బెటర్, అక్కడ కన్నా ఇంకా పైన బెటర్. ఇలా తలాలు ఉంటాయి. ఒక తలం దాటాక ఒక తలం, అందుకే దాన్ని ఉన్నత తలాలు అంటారు. ఇక్కడ నుంచి కింది తలాలు గబ్బు పెట్టి ఉంటాయి, దాని కింది తల ఇంకా గబ్బు పెట్టి ఉంటుంది, అలాగనమాట. సో అందుకని చనిపోయిన వాళ్ళ కోసం దయచేసి ఆడవకండి. ఒక ఏడిస్తే వాళ్ళ సుఖాన్ని చూసి ఆడవండి. అంటే ఒక జోక్ ఉంది బాపు గారిది, అది నేను చూశాను, నాకు చాలా ఇష్టమైంది అది కార్టూన్. ఒక ఆండాలు ఉంటుంది, ముందు భర్త చనిపోయి పైకి వెళ్ళిపోతాడు, ఇద్దరు చనిపోయిన తర్వాత పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఆండాళ్ళు భర్త ఇలా కొడుకుని ఉంటాడు, ఇంతలా ఉంటాడు అనమాట. వాడి భూలోకంలో ఆయన చావు కొట్టింది, అటు చూడడానికి లేదు ఇటు చూడడానికి లేదు, భార్య చాటు భర్త అనమాట. వాడు అక్కడికి వెళ్ళి వాడికి ఒక అమ్మాయి ఏమో దాచుకొని తినిపిస్తుంటది, ఒక అమ్మాయి ఏమో మందుకు వస్తుంటది, ఒక అమ్మాయి ఏమో కాళ్ళు ఎత్తుతుంటది. వాడి భావనాలోకం అది, వాడి ఇష్టం, దాన్ని మార్చడానికి నువ్వెవడో నేనెవడో. అదే స్వర్గలోకం అంటే భావనాలోకం. నువ్వు భావిస్తే క్రియేట్ అయిపోద్ది అంతే. ఆడు పండగ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆండాళ్ళు వచ్చి, అంటే వెనక్కి వచ్చింది అనమాట, కొంతకాలం తర్వాత ఆమె చనిపోయి వస్తుంది. ఆండాళ్ళు వచ్చి నడుము మీద చేతి పెట్టుకుని సీరియస్గా చూస్తుంటారు. ఆయన ఇంకా ఈయన ఈ దాచుకోవడం అంటే ఇటు చూస్తారు, చూస్తే ఆండాలు కనపడుతుంది. భూలోకం అంటే చిచ్చుకోసేవాడు అక్కడ కదా. అప్పుడు ఏమంటాడు, చల్ ఇది స్వర్గలోకం, ఇక్కడ మొగుడు పిల్లలు కట్టలేవు, చల్ అంటాడు. అది నాకు బాబు గారి కార్టూన్ ఎప్పుడో చూశాను, అది చిన్నప్పుడే చూశాను. అది భలే కనెక్ట్ అయింది అనమాట నాకు. అది చల్ ఇక్కడ బాగుబంధాలు అంటే ఏం లేవు, ఇదంతా మొగుడు పిల్లలు, ఇక్కడ చల్ అంటాడు. అలా ఉండదు అన్నమాట పరిస్థితి. సో మొత్తం మీద రెండో తలం అయిపోయి మూడో తలంలో మీ ఆనంద జీవనం ప్రారంభమవుతుంది. విజ్ఞాన శాస్త్రము, తర్వాత వడ్రంగం, ఉద్యానవనాలు, సినిమాలు, మీకు దేని మీద తీర్చుకోలేని భావనలు ఉన్నాయో, మీ కళలు ఎక్కడైతే ఆగిపోయినాయో, నాకు నాట్యం అంటే ఇష్టం అండి, పెళ్లి చేసి పారేశారండి, నాకు అస్సలు నాట్యం నేర్చుకోవాలని ఒక కోరిక ఉందండి అని ఉన్నవాళ్ళు చనిపోయారు, అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఎర్రగా డాన్స్ చేస్తుంటారు, వాళ్ళు ఎర్రగా నేర్చేసుకుంటుంటారు. ఇంకా ఇక్కడ ఏమైతే పూర్తి కాలేదో ఆ బ్యాచ్ అంతా అక్కడ మూడో తలంలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏమైతే ఫిల్ఫిల్ అవ్వని ఉన్నాయో మూడు తలంలో, అవన్నీ అక్కడ వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అది ఏదైనా కావచ్చు. సినిమాలు తీయాలని ఉన్నాడు, ఇక్కడ ఏం ఛాన్సులు రాలేదు, మొత్తం మీద వాడు చనిపోయాడు, వాడి పై తలాల్లోకి వెళ్ళిపోయి అక్కడ వాడు సినిమాలు తీసుకుంటూ ఉంటాడు. మరి ఎవరు చూస్తాడండి అని మీరు రావచ్చు, మీకు డౌట్ రావచ్చు. సినిమాలు చూద్దామని వచ్చిన వాడు ఉంటాడు కదా, వాళ్ళందరూ ఇది చూస్తారు. ఏమడుగుతాం ఇలాంటి డౌట్స్ అన్నిటికీ. సో మొత్తం మీద మూడో తలంలో మన కళలు, అది ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ శ్రామిక జీవనం అంతా అక్కడ ఉంటుంది. ఓకే, వడ్రంగులు, తర్వాత బొమ్మలు తయారు చేయడాలు, ఇలాంటి సెక్షన్స్ అన్ని అక్కడ వాళ్ళు పొందుతూ, దాన్ని నేర్చుకుంటూ, నైపుణ్యం పొందుతూ
అంటే మీరు ఒక విషయం గుర్తు చేసుకోండి, భూమి మీద ఎలాగ ఉన్నారు అక్కడ కూడా అంతే. కాకపోతే కొంచెం డబ్బులు మారుతాయి, అంటే రేట్లు ఎంత ఉంటాయంటే అక్కడ అడగండి, నాకేం తెలుసు. ఓకే, ఇది ఒక క్వశ్చన్. మొన్న ఎవడో అడిగాడు, ఏమంటే పైన కూడా రియల్ ఎస్టేట్ ఉంటుందా అని అడిగాడు ఒక రియల్ ఎస్టేట్. ఇలాంటి వాళ్ళు దొరుకుతుంటారు మాకు. నువ్వు చచ్చిపోయి చూడరా బాబు, అక్కడికి వెళ్ళి ఆడు అదే చేస్తాడు. అక్కడికి వెళ్ళి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ పొలము డబ్బులు అని చచ్చినోడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, అదే పని చేస్తుంటాడు. అక్కడ కూడా కొంటుంటాడు, అమ్ముతుంటాడు. మరి ఏ క్యాష్ ఉంటుంది, అక్కడే రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది అని అడగండి. అది ఆ లోపం, ఆ కథలు వేరే ఉంటాయి, అంత లోపలికి వెళ్ళొద్దు. ఈ రోజు మనం ఉన్నత తలాలలో ఉన్నత జీవనం కోసం నేను చెప్పదలుచుకున్నా. అంటే అక్కడ జీవితం ఉన్నతంగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు వీటన్నిటి మీద చాలా బుక్స్ ఉన్నాయి. మరణం తర్వాత జీవితము, తర్వాత అవతల వైపు జీవనం, తర్వాత విశ్వ నియమాలు, ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. మన మాస్టర్స్ అందరి లైఫ్ వర్కర్స్ మాస్టర్ ఫోన్ నెంబర్ కొడితే ఆయన పంపిస్తారు. బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకోండి, ఆ వర్ణన అంతా. నేను ఇప్పుడు అది చెప్పడానికి రాలా. నేను ఈ రోజు మీకు ఏం చెప్పడానికి వచ్చాను అనుకో అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నత తలాల్లో ఉన్నతంగా జీవించాలి, ఇది చెప్పడానికి వచ్చాను. ఇవాళగా రేపైనా ఉన్నత తలం వెళ్తాం, అందులో సందేహం లేదు. పోయి మరణించలేకపోయినా హాస్టల్ ట్రావెల్లో అయినా వెళ్తాం. హాస్టల్ ట్రావెల్లో అయినప్పుడు నువ్వు రాణిస్తాను అనుకుంటున్నారా? ఏ తలంలోకైనా వెళ్ళండి చూద్దాం. నో అడ్మిషన్. మీరు మహా అయితే థర్డ్ తలంలోకి వెళ్తే మహా ఎక్కువ 3, 4 వరకు పర్మిషన్ ఉంటుంది. 5, 6, 7 పర్మిషన్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే, పక్కనే ఉన్న అమెరికా వెళ్ళాలంటేనే మనకి ఇంత డబ్బు ఉండాలి, ఇంత చూపించాలి. ఎంత చూపించాలనుకున్నారు? అమెరికాలో మీకు వీసా రావాలంటే ఇన్ని లక్షలు మీకు క్యాష్ చూపించాలి. తర్వాత మీరు పక్కా అందుకు ఎక్కడికి వెళ్తున్నారో అన్ని చూపించాలి. ఊరికే ఎవరు రానివ్వరు మై ఫ్రెండ్స్. అలాగే అవతల తలాల్లో కూడా మనలో ఎన్లైటైన్మెంట్ ఉంటేనే అడ్మిట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మన యొక్క చైతన్యము పట్టి మనకి అడ్మిషన్, ఇది బాగా మైండ్లెక్కించుకోండి. నేను అది చెప్పడానికి వచ్చాను మీకు ఈరోజు. ఎందుకంటే ఉన్నత తలాల మీద అతల తలాలు, 7 తలాలు, అతల సుతల వితల బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది నెట్లో ఈరోజు. మన అదృష్టం, ఎంతో మంది చెప్తున్నారు. కానీ అక్కడ ఎలా ఉండాలి మనం, అది కదా ముఖ్యమైన విషయం. అది ఉండి ప్రయోజనం ఏంటి? నన్ను ఎవడో అడుగుతాడు, ఏమండి కట్టాల పిరమిడ్కి వెళ్తే ఎనర్జీ ఉంటుందా, బెంగళూరు పిరమిడ్కి వెళ్తే ఎనర్జీ ఉంటుందా, లేకపోతే ఇదిగో ఇక్కడ ఉన్న పిరమిడ్కి వెళ్తే ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఈజిప్ట్ పిరమిడ్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, ఇట్లా అడుగుతుంటారు. నేనేం చెప్తానంటే, ఎనర్జీ ఉందో లేదా పక్కనట్టువయ్యా. ఒక స్పాంజిని తీసుకెళ్ళి ఒక డబ్బాలో వేసాం అనుకోండి, నీళ్ళల్లో, ఒక మగ్గు నీళ్ళల్లో వేసాం. ఎన్ని నీళ్ళు పిలుస్తుంది అది? ఒక గ్లాస్ నీళ్ళు పిలుస్తుంది. అదే స్పాంజిని తీసుకెళ్ళి బకెట్ నీళ్ళల్లో వేసాం అనుకోండి, ఎన్ని నీళ్ళు పిలుస్తుంది? ఒక గ్లాస్ నీళ్ళే పిలుస్తుంది. అదే స్పాంజిని తీసుకెళ్ళి పెద్ద రిజర్వాయర్లో వేసాం అనుకోండి, ఎన్ని నీళ్ళు పిలుస్తుంది? ఒక గ్లాస్ నీళ్ళే పిలుస్తుంది. అవునా కదండి? 1 గ్రాము అటు ఇటు ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని మీరు ఎక్కడ ధ్యానం చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నారు, మీరు ఎలా పొందారు అన్నది, మీరు ఎలా ఎదిగారు అన్నదే ముఖ్యమవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఆ తలంలో ఎనర్జీ ఉంటుందా, ఈ తలంలో ఇది ఉంటుందా ముఖ్యం కాదు. ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉన్నాం అన్నదే ముఖ్యం. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. అందుకే కృష్ణుడు ఒక్క మాటలో చెప్పాడు, జ్ఞానమే మోక్షం. జ్ఞానం అంటే ఎన్లైటన్మెంట్. సరే, ముందు ఈ పరిచయం చేస్తాను మీకు. 3వ స్థాయి పోయింది, 4వ స్థాయి. 4వ స్థాయిలో అంతా సృజనాత్మకత ఉంటుంది, మొత్తం సృజనాత్మకత. అక్కడ సంగీతము, వ్యాపారాలు ఉండవు. అక్కడ సంగీతము, లలిత కళలు, డాన్సులు, తర్వాత ఆటలు, ఇదంతా ఉంటుంది అనమాట. అంటే కళలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని అక్కడ ఉంటాయి. చూసారా? అంటే మొదటి తలంలో అంతా ప్రవేశించినందుకు ఈ కుటుంబ జీవనము అక్కడంతా ఆ బ్యాచ్ అంతా ఉంటుంది. 2వ తలంలో ఛార్జింగ్ ఉంటుంది, అంటే ఒక మెట్టు ఎక్కారు. 3వ తలంలో అంతా శ్రామాయిక జీవనం ఉంటుంది, ఆ సెక్షన్ సంబంధించిన ఉంటాయి. 4వ తలంలో అంతా కళలు, లలితులు అయి ఉంటాయి అనమాట. అంటే కళలకు సంబంధించినవి, ఇతరులకు ఆనందాన్ని కలిగించే సెక్షన్స్ ఉంటాయి. ఓకే, అక్కడతో ఇంకా అక్కడ వరకు మాక్సిమం వెళ్ళొచ్చు ఎవరన్నా సూక్ష్మ జ్ఞానంతో. 4 కూడా పర్మిషన్ ఉండదు. మీరు అక్కడ దాకా ఎందుకండి? మీకు అసలు సంగీతం అంటే టచ్ లేదు. మిమ్మల్ని సంగీత సభకు రాణిస్తారా? చెప్పండి, ఎందుకు రాణిస్తారు? నీకు ఆ నాలెడ్జ్ లేదు చెల్లి అంటారు. ఎందుకంటే అక్కడికి వచ్చి ఏ పిచ్చవాడు వాయితే ఇబ్బంది కదా వాళ్ళకి. అందుకని తర్వాత 4వ తలం దాటి 5వ తలంలోకి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా జ్ఞాన మదనం, అక్కడ జ్ఞానాన్ని భూతలానికి పంపించే, భూతలం అంటే ఇతర ప్లానెట్స్ పంపించే సెక్షన్స్ ఉంటాయి. అంటే అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని, భూతలంలో నేర్చుకున్న జ్ఞానాన్ని, అక్కడ ఉన్న పెద్ద సిపియులో ఉన్న జ్ఞానాన్ని ఇతర ప్లానెట్స్ పంపించే ప్రాసెస్ ఆ సెక్షన్స్ ఉంటాయి. సర్వీస్ సెక్షన్ అండ్ 6th సెక్షన్. 7th సెక్షన్ లో
సెవెంత్ తలంలో ఏముంటుందంటే అక్కడ పూర్తిగా హయ్యర్ ఉన్నత తలాలకు సంబంధించిన మాస్టర్స్ తాలూకా సెక్షన్ అంటే అన్నదంతా అక్కడ మాతా బాబాజీ లాంటి వాళ్ళకే జడ్మిషన్ ఇవ్వాలా వద్దన్నట్టు ఉంటారు. అంత స్థాయి సెక్షన్స్ ఉంటాయి, చర్చలు ఉంటాయి. ఇక్కడ చర్చ వేదిక ఉంటుంది. ఇప్పుడు భూమి మీద ఈ ప్లానెట్ మీద ఏం జరుగుతుంది, ఈ ప్లానెట్ మీద ఈ ప్రాబ్లం వచ్చింది, ఓకే వాళ్ళకి అది ఇవ్వండి. ఈ ప్లానెట్ మీదకి ఏమొచ్చింది, ఈ ప్లానెట్ మీదకి ఒక కంట్రోలింగ్ వ్యవస్థ అనుకోండి దాన్ని. ఓకే, సో ఇలా ఉంటే ఇది పరిచయం. సో ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నిటికీ ఒకటే ఆధారం. ఆ ఆధారం ఏంటంటే 7వ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కేవలం కొన్ని ఆత్మ మాత్రమే పర్మిషన్ అన్నారంటే అర్థం ఏంటి, ఆ స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. ఎవరు పెడితే వాళ్ళకి రానివ్వరు అక్కడికి. ఎందుకు రానివ్వరండి, అంతా ఒకటే కదండి అంటే అంతా ఒకటే, కానీ నీవు నీ స్థాయిని బట్టి ఉంటుంది, ఆ జ్ఞాన స్థాయిని బట్టి ఉంటుంది అనమాట. అందుకని మనం ఇక్కడ పెంచుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం. ఇక తర్వాత ఉన్నత తలాల యొక్క జీవనం గురించి మనం చెప్పుకున్నాం. మీకు ఇదంతా అర్థం కావాలంటే ఒక మాటలో చెప్పుకుందాం. నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ రెండు ఉంటాయి. జై విజయులు మన పురాణ కథల్లో ఉంటది. విష్ణుమూర్తి ద్వారపాలకుడు, జై విజయులు విష్ణుమూర్తి యొక్క ఆఫీసర్స్. వాళ్ళిద్దరూ జై విజయులు ఇద్దరు విష్ణుమూర్తి దగ్గర వాళ్ళు ఉంటారు, ద్వారపాలకులుగా ఉంటారు. అంటే ద్వారపాలకులు అంటే ఆఫీసర్స్. ఎవరన్నా పంపించాలంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళాలి. అది మనకు అర్థం కావాలి కాబట్టి సినిమాలో ఇలా సోలం పట్టుకొని నుంచి ఉంటారు. అదంతా పక్కన పెట్టండి. అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళు చాలా హయ్యర్ మాస్టర్స్. వాళ్ళు ఆ తలంలోకి వెళ్ళారంటే విష్ణుమూర్తి మేనేజర్స్ గా ఉండాలి అంటే వాళ్ళు ఎంత స్థాయిలో ఉండి ఉంటారు మీరు ఆలోచించండి. ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఉంటారు వాళ్ళు, ఎంత ఉన్నత జ్ఞానాన్ని పొంది ఉంటారు వాళ్ళు భూలోకంలో, ఎంత సాధన చేసి ఉంటారు కదా. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ ప్రమోషన్ వచ్చింది, వెరీ గుడ్. అది 7వ తలమే అనుకున్నాం కాసేపు, 7th తలం ఉన్నత తలం అనుకున్నాం కదా. అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు అక్కడికి సనక్ సనందాదులు వస్తారు. వచ్చి విష్ణుమూర్తితో మాట్లాడాలి, ప్లీజ్ మేము డిస్కస్ చేయాలి, ఒక లోకంలో ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఇప్పుడు ఆయన రెస్ట్ టైము నాట్ అలౌడ్, మీరు గెట్అవుట్ అంటారు. అనగానే బతిలాడతారు, లేదు అర్బకులారా ముగ్గులారా వెళ్ళిపోండి అని వీళ్ళు భయంకరంగా చెప్తారు ఆయన. అప్పుడు దానితో వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చేసి వాళ్ళు శాపం పెడతారు. ఇది మామూలు కథ. శాపం పెడితే భూలోకంలో జన్మించండి మీరు, అహంకారం వచ్చేసింది మీద అని పెట్టేస్తారు. పెట్టేశాక వీళ్ళిద్దరు విష్ణుమూర్తి చెప్తాడు అనమాట, సరే మీరు భూలోకం వెళ్ళండి, నేను మీకు వచ్చి మీ కథ తెలుస్తాను అంటాడు. అది కథ. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఉన్నత తలాల్లోకి వెళ్ళినా కానీ, ఉన్నత తలాల్లో నువ్వు అక్కడ ఉన్నా కానీ అక్కడ నీతో పాటు ఏమొస్తుందో తెలుసా, నీతో పాటు నువ్వే వస్తావు. ఈ నువ్వు వదిలించుకోలేవు, అది నీడ. ఆ నువ్వు పేరే గుణాలు, ఆ నువ్వు పేరే లక్షణాలు. సో మీరు ఉన్నత తలాల్లో జైవిజీలు అలా అనగానే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే అక్కడ అంతా ఇక్కడే ఇంత న్యాయం ఉంటే అక్కడ ఎంత న్యాయం ఉంటుందో ఊహించుకోండి. వెంటనే వాళ్ళు స్కాన్ చేసి, సార్ వీళ్ళు ఒక గెస్టుని ఇంత అవమానంగా మాట్లాడారు. వాళ్ళ ఆరా మారిపోతుంది, టక్ మళ్ళీ మారిపోతుంది. మారిపోగానే అంటే వీళ్ళు ఎన్లైటన్మెంట్ బట్టి ఆరా ఉంటుంది, ఆరాని బట్టి అడ్మిషన్ ఉంటుంది. వాళ్ళ ఆధార్ కార్డు లాగా అక్కడ ఒక ఆరా కార్డు ఉంటుంది. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవడానికి. ఆరా కార్డు కలర్ మారిపోతుంది. అయ్యో మీరు కలర్ మారిపోయిందండి, మీరు ఈ బ్యాచ్ ఉండడానికి అవదండి, కింద పడి అని పంపిస్తారు. చూడండి, స్కూల్లో పిల్లలకి ఏవో కార్డులు ఇస్తారు, కలర్ కార్డులు, పింక్ కార్డు, రెడ్ కార్డు, కాన్వెంట్ లో పిల్లలకి ఇస్తుంటారు. మా పిల్లడు ఒకటి పట్టుకొచ్చాడు కార్డు. కార్డు ఏంద్ర అంటే బాగా చదివిన వాడికి ఒక కార్డు ఆ బ్యాచ్ లో పెడతారు, రెండో వాడికి ఒక కార్డు పిల్లలకి ఇస్తారు. అలాగనమాట సేమ్. ఆరా కలర్ మారిపోతుంది. కలర్ మారిపోగానే కలర్ మార్చుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ కింది తలాలకి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి రావాలి. అది దరిద్రం, ఎమోషన్. అప్పుడు వాళ్ళిద్దరిని భూలోకం పంపించి భూలోకంలో వాళ్ళని సనక సనంద జైవిజయులు ఇద్దరు భూలోకం వస్తారు. ఒక జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షకుడు, ఒక జన్మలో రావణాసుడు కుంభకర్ణుడు, ఒక జన్మలో శిశుపాలుడు దంతవత్తుడు వచ్చి వాళ్ళ అహంకారాన్ని బాగా పెంచి అంత ఎఫర్ట్స్ ఇచ్చేసి వాళ్ళని నరకడానికి విష్ణుమూర్తి వస్తాడు. అంటే ఇంకొక మాస్టర్ వస్తాడు. అంటే నీలో అహాన్ని నరకటానికి 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఉన్నత తలాల్లో ఉన్నతంగా ఉండకపోతే మన పరిస్థితి ఏంటి? మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అందుకని మీరు ఏ లోకం గురించి ఆలోచించకండి, దయచేసి ఏ తలం గురించి ఆలోచించకండి. అక్కడికి వెళ్ళాలంటే ఎటువంటి సాధన చేయాలని కూడా ఆలోచించకండి. దట్స్ నాట్ నెసరీ ఫర్ అస్. ఒక్కటే ఆలోచించండి, నన్ను నేను ఎలా ఉన్నతీకరించుకోవాలి అన్నదే ఆలోచించండి ఫ్రెండ్స్. అప్పుడు నిన్ను పుష్పక విమానం మీద తీసుకెళ్తారు, ఏ తలంకైనా సరే.
తీసుకెళ్లారు లేదా? అలాగా ఫిల్టర్ చేసి మహాభారతంలో జరిగిన తర్వాత అందరిని ఫిల్టర్ చేసి ఒక్క ధర్మరాజునే తీసుకెళ్లారు ఫిజికల్ బాడీతో, ఇంకెవరిని తీసుకెళ్ళాలి. ఇలాగ ఎన్నో కథలు ఉన్నాయి మనకి. అంటే మనల్ని మనం ఉన్నతీకరించుకుంటే ఏ ఉన్నత తలంలోకైనా రైట్ రాయల్ మనం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఆ జీవనమైన, ఈ లోకంలో జీవనమైన, ఆ పై లోకంలో జీవనమైన, ఇంకా కింది లోకంలో జీవనమైన మనల్ని బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన యొక్క ఎన్లైటన్మెంట్ బట్టి మన జీవితం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ పదం బాగా మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకున్న అవకాశాలు ఎత్తుకోవాలి. ఇప్పుడు మనకున్న అవకాశం చక్కటి మాస్టర్స్, చక్కటి ధ్యానము, సరైన గురువులు, సరైన ఛానల్స్ పట్టుకోండి బాగా. అందుకని ఏ లోకంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, తర్వాత అక్కడేం చేయాలి, ఇక్కడేం చేయాలి ఏమి ఆలోచించుకోండి. ఒకటే పెట్టుకోండి టార్గెట్ ఏంటంటే నేను ఉన్నతంగా ఉండాలి. అప్పుడు ఉన్నతంగా ఉన్నప్పుడు వాడిని రెడ్ కార్పెట్ వేసి ఎవడైనా తీసుకుపోతారు. ప్లీజ్ 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 మా లోకంలోకి రావా అంటారు. ఎందుకంటే ఈడొస్తే అక్కడ లాభం. దానికి మీరు ఏం చేయాలంటే మీలో ఉన్న మిమ్మల్ని సరి చేయండి. దాని పేరే అరిషడ్ వర్గాలు. 6 ఉన్నాయి మౌలికమై. 1 కామం, 2 క్రోధం, 3 లోభం, మోహం, మదం, మాత్సర్యం. నీకు అంటే నాకు కూడా మీరు నేను కలిపి నేర్చుకోలేండి. 6 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 చూసారా జైవిజులు అసలు చాలా మంది ఒక తప్పుడు చెప్తున్నారు. కొంతమంది, అందరూ కాకపోవచ్చు, మనం భూమి మీద శరీరం విడిచిపెట్టే కానీ శుద్ధ చైతన్యం అయిపోతాం. ఏడవతో నీతో నువ్వు వస్తున్నావు, వాడికి నీ గుణాలన్నీ వస్తాయి, నీ లక్షణాలన్నీ వస్తాయి, నీ ఫ్రీక్వెన్సీ అంతా వస్తాయి. ఎక్కడ వదిలేస్తావు అవన్నీ? భూమి మీద కేవలం శరీరం పడిపోద్ది, భూమి మీద ఉన్న జ్ఞాపకాలు వదిలేస్తావు అంతే. నువ్వు ఎక్కడికి పోయినా అలాగే ఉంటావు, నువ్వు వైకుంఠం పోయినా అలాగే ఉంటావు. తుకారాంని వైకుంఠం తీసుకెళ్తున్నారు, పుష్ప విమానం వచ్చింది. తుకారాం అడిగాడు, నా భార్య జిజియాబాయిని కూడా తీసుకొస్తానని. కుదరదన్నారు. ఓకే అన్నాడు. ఆమె కానీ తీసుకెళ్ళామనుకో, ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఆమె, ఈయన్ని తుకారాంని సాధన చేసుకోనికుండా, అంటే ఆమె భౌతిక లోకంలో భౌతిక మీద ఆధారపడుతుంది. అన్ని వ్యాపారాలు చేయడము, తర్వాత చిట్లు వేయడము. పైలోకాలకు వెళ్తే అక్కడ చిట్లు వేస్తారు, మీరు డౌట్ లేదు. ఒక ఆమె ఉంది మా మిత్రురాలు, చిట్లు వేస్తుంటారు అనమాట. నేను చెప్పాను, ఆ చిట్లు ఏంటి, నీ బొంద అంటే అన్ని వదిలేసి ఆధ్యాత్మిక ఎదురు, ఎవరు కుటుంబ పోషణ ప్రధానమైందంటే వ్యాపారం చేయండి. కుటుంబ పోషణ హాయికి గడిచిపోతుంది, అన్ని బాధ్యతలు అయిపోయింది. ఎందుకు వ్యాపారాలు చేయాలి? రిటైర్డ్ అయిపోయినా కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు, ఎందుకు వ్యాపారాలు చేయాలి? కానీ అవి చేస్తుంటది. నేను తిట్టే మొత్తం మీద అన్ని వదిలేసి ధ్యానంలోకి వచ్చింది. బుద్ధి పోదు కదా, మళ్ళా ఇందులో బ్యాచ్ అందరూ కలిపి మళ్ళా చిట్లేస్తుంది. నాకు తెలియదు ఆ విషయం. ఒకరోజు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, ఆహా ఎంత బాగా వచ్చారు క్లాస్కి వీళ్ళందరూ అనుకున్నా. అసలు చెప్తుంది ఆడేం జరుగుతుంది, నేను సైలెంట్ అయిపోయారు అందరూ. ఏంటి ఇంత సైలెంట్ అయిపోయారు, అబ్బాబా ఏం చేస్తున్నారు మీ అందరూ ఇక్కడ అన్నాను. అనగానే అందరూ ఒక మొత్తం అనమాట, పాటకు వచ్చామండి అంతే. ఏం పాట అంటే చిట్టి పాటకు వచ్చింది. ధ్యాన కేంద్రంలో చిట్టి పాట వేస్తుంది. ఏం చెప్పాలి చెప్పండి? డోంట్ డూ దిస్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ఇది చేస్తే మీరు 7th తలం వెళ్ళాక అక్కడ కూడా ఋషులందరినీ కూర్చోబెట్టి ఏమంటే మీరు 50,000 చిట్టేస్తారా, 1,00,000 చిట్టేస్తారా అంటారు. తనుదంతారు అక్కడ నుంచి, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఉన్నత తలాల్లో జీవనం కావాలంటే ఉన్నతంగా ఉండాలి అంతే, ఇంకేం చేయక్కర్లా. దానికోసం పెద్దగా కష్టపడక్కర్లా. 6 చక్రాలను క్లీన్ చేసుకోండి. కామం అంటే కోరికలు ఉండాలి, మితి మీద ఉండకూడదు. పొందలేదు, దర్శాలు. ఓకే, కామాన్ని జయించాలంటే ఏం చేయాలి? క్రోధం, లోభం, మోహం, మదం, ఆచరణ. 6టికి 6 పాయింట్స్ చెప్పేసుకొని మనం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మనం ఉన్నత తలాల జీవనం కావాలంటే మై డియర్ ఫ్రెండ్స్, అరిషడ్ వర్గాలు నా బుక్ ఉంది, అది మీకు రంజిత్ గారు PDF ఫైల్ అని పంపిస్తారు, దయచేసి చదవండి. ఆ ఒక్కొక్క దానిలోంచి ఎలా మనం డిజైన్ చేసుకోవాలో నేను మీకు ఆ బుక్ లో రాశాను. మీకు PDF ఫైల్ కూడా పంపిస్తాను ఉచితంగానే. నా నెంబర్కి కొట్టండి వాట్సాప్లో, 9246672172 9246672172. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్లీజ్ సెండ్ మీ బుక్ అరిషడ్ వర్గాలు అని పెట్టండి. నేను PDF ఫైల్ పంపిస్తాను, దాన్ని మీరు జెరాక్స్ చేసుకొని దాన్ని చదవండి.
సో ఆరిటి మీద మీరు ఖచ్చితంగా నిఘా పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మరీ చెప్తున్నాను, ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, జైవిజులు ఆ స్థాయికి వెళ్ళినా కూడా, అక్కడికి వెళ్ళినా కూడా మరలా వాళ్ళ యొక్క మదం, కామ క్రోధ లోభ మోహ మదం, 5వ చక్రం లేసింది పైకి, ఇమోషన్ తీసుకోవాల్సి వచ్చింది. జైవిజులే కాదు, చాలా మంది అలాగే మనం చాలా కథల్లో చాలా శాపవత్తు భూలోకంలో జన్మించారన్న కథలన్నీ ఇవే. మళ్ళీ చెప్తున్న మొబైల్ నెంబరు 9246672172. ఓకే, 6 మీద దృష్టి పెట్టండి. ఇంకెక్కువ మిమ్మల్ని సతాయించడం. ఓన్లీ 6. అందులో కామాన్ని జయించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది తృష్ణ లేకుండా ఉండాలి, అంతే. తృష్ణ అంటే ఏంటంటే కోరిక కాదు, కోరిక మీద పెట్టిన ఇంటెన్షన్. కామాన్ని జయించాలంటే ఫ్రెండ్స్ తృష్ణ తీసేయండి, అంతే. కామాన్ని తీయకండి. కామాన్ని తీసేట జీవితం లేదు. ఇంకా కోరిక ఉండాలి, కోరిక మీద తృష్ణ తీసేయండి. ఒక నక్క నేర్పిస్తుంది కదా, ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నం చేసింది, అందలేదు. 3 సార్లు ప్రయత్నం చేసింది, అందలేదు కదా. ఏమంది? అందంత ద్రాక్ష పళ్ళు పుల్లన అంది. దాట్స్ ఆల్, అయిపోయింది అంతే. ఇంకా సూపర్. ఒక నక్కకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు పాటలో కథ అనుకుంటేది, ఒక నక్క చెప్తుంది మనకు లెసన్. తృష్ణ తీసేయి, అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన, అది తృష్ణ తీసేయమంటే. అంత ట్రై చేసిందా లేదా ద్రాక్ష పళ్ళ కోసం? అందుకని కామాన్ని జయించాలంటే తృష్ణ లేకుండా ఉండాలి. 2, క్రోధాన్ని జయించాలంటే క్షమ కలిగి ఉండాలి. ఎవరైతే మీకు క్రోధం కలిగించారో, కోపం వేరు క్రోధం వేరు ఫ్రెండ్స్. కోపం అంటే మనకి అవతల మీద కోపం వచ్చింది అనుకో, వాళ్ళని తప్పు చేశారు కాబట్టి పనిష్ చేస్తాం, అది కోపం. వాళ్ళ మీద కోపం వాళ్ళని చేయలేక ఇంకోళ్ళ మీదకి వస్తే దానికి క్రోధం. మాక్సిమం పెద్దవాళ్ళందరూ పిల్లలు కొట్టేది ఈ పాయింట్ మీదే. ఇంకోటి కొడితే ఊరుకోరు కదా, మొగుడు కొడితే మూడు ఊరుకోడు, భార్యను కొడితే భార్య ఊరుకోదు. అందుకని మా పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారని కోడలు కొడితే కోడలు ఊరుకోదు. ఆ లోపల ఉండిపోయిన కసిని పిల్లల్ని చావగొడుతుంటారు. అందుకే పిల్లల్ని చావగొడతారు అందరూ. దానికి పెద్ద బిల్డప్లు పెడతాం. వీడు తప్పు చేశాడు, వీడు కరెక్ట్ గా లేడు, వీడు పెన్సిల్ కొట్టేశాడు, వీడు రబ్బర్ కొరికేశాడు, వీడు బల్పం నవిలేశాడు, ఇవన్నీ మనం చేసాం కదా. వంక పెట్టి లోపల ఉన్న కసిని తెచ్చుకోవడానికి వాడతాం. అందుకని క్రోధము ఉన్నదంటే మీరు క్షమించాలి. ఎక్కువ అరుపులు, ఎక్కువ కేకలు, ఎక్కువ ఇళ్ళ, ప్రతి ఇంట్లో ఒక యుద్ధంలో ఉంది. కారణం ఇదే, క్రోధం. క్రోధాన్ని జయించాలంటే క్షమ. ఎవరైతే మీ మీద అరుస్తున్నారో, ఎవరైతే మీ క్రోధాన్ని కలిగించారో వాళ్ళని క్షమించండి. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఏదో చేసాము, వాళ్ళు అందుకే అలా చేస్తున్నారు. దాంతో ఈ లోపల క్రోధం మాయమవుతుంది. ఓకే, ఇక 3వది లోభం. లోభాన్ని దాటలేదు అనుకోండి, ఇందాక చెప్పాను, మీరు పైలోకాలకు వెళ్ళినా కష్టపడి ఉన్నతలాలు ఎంతో సాధన చేసి ఎన్నో ఎనర్జీని చేసి బాగా శక్తి పెంచుకొని పైలోకాలకు వెళ్ళారు. అక్కడ పోయా కూడా వ్యాపారం చేస్తారు. ఆ బుద్ధి పోవాలంటే దాతృత్వం అలవాటు చేసుకోవాలి. లోభిత్వం పోవాలంటే దాతృత్వాన్ని అలవాటు చేసుకోవాలి. మీకు పైలోకి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ అని చెప్పేసి ఎంత అమృతం పండించారు అనుకోండి, దాన్ని దాచేస్తారు కిందన ఫ్రిడ్జ్ లో పెట్టి ఆగ్రహం. ఎందుకంటే లోబి ఏం చేస్తాం, ఆడికి అమృతం ఇచ్చిన లోబి బుద్ధి పోదు. మీరు మరి ఎలా వెళ్ళారు? వెళ్తారు, అదంతే. స్వర్గం వెళ్ళినా మీరు ఎంజాయ్ చేయలేరు లోపత్వం అంటే. నేను చెప్తున్నా, ఉన్నత తలాల్లో జీవనం ఇక్కడ జీవనం అదే, అక్కడ జీవనం అదే. అందుకని లోపత్వాన్ని పోగొట్టుకోవాలంటే ఫ్రెండ్స్ దాతృత్వం అలవాటు చేసుకోండి. ఉన్నది ఇచ్చేస్తా ఉండండి. ఫస్ట్ మీ దగ్గరకు వచ్చింది, దాన్ని ఎంజాయ్ చేయండి, అయిపోయింది, ఇంకొకరికి ఇచ్చేయండి, ఇంకోటి వస్తాయి. ఓకే, తర్వాత మోహాన్ని జయించే పద్ధతి. మోహం అన్నిటికీ కారణం అవుతుంది. 6వ తలంలో మీరు ఉన్నారు, కొన్ని భూతలంలో ఉన్నారు. పైకి చూస్తుంటారు, మోక్షం వా దేవా, మోక్షం వా దేవా అంటారు. పైకి వెళ్ళాకేమో భూమి మీదకి పంపా దేవా, భూమి మీదకి పంపా దేవా అంటుంటారంట. నాకు ఒక మాస్టర్ చెప్పాడు, ఉన్నత తలాల మాస్టర్ చెప్పాడు, ఏమయ్యా ఏం మనసు లేదా, ఏం ఆత్మ సస్తనం అన్నాడు. ఏమయ్యా స్వామి ఏంటి నీ పరిస్థితి, బాగానే ఉంది కదా అన్నాను. ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ మాస్టర్. కిందకి వెళ్ళిన దాకేమో పైకి వస్తా ఉంటారయ్యా, పైకి వచ్చిన తర్వాత ఏమో మోక్షం సాగు కొడతారు, వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ కింద పోతాం పంపించడం అంటారయ్యా. ఏం బ్యాచ్ మీ బ్యాచ్ అంటున్నాడు. అంతే కదా, చూడండి, భూమి మీదకి వచ్చి ప్రతివాడు పైకి తలబెట్టి పైకి ఎప్పుడు మోక్షం ఇస్తావు అంటుంటారు. దాని పేరే మోహం. అది వదిలేయండి, ఉన్న దగ్గర తృప్తిగా ఉండండి. ఇప్పుడు మానవ లోకంలో ఉన్నాం, తృప్తిగా ఉన్నాం. అబ్బాయి ఎంత బాగుంది నా జీవితం, ఎంత హాయిగా ఉంది ఈ జీవితం, ఎంత చక్కగా ఉంది నా కుటుంబం, ఉన్న దానిలో హ్యాపీ హ్యాపీ హ్యాపీ. తృప్తి ఒక్కటే మోహాన్ని దాటిస్తుంది. ప్రతి ఒక్క టార్గెట్ స్వర్గమే. నాకు అర్థం కదా, స్వర్గంలో ఏముందో ఏంటో. ఇక్కడ ఉన్న స్వర్గాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? పోనీ భూమి మీద నా చిన్నప్పుడు మా నాన్నగారిని ఒక క్వశ్చన్ అడిగా, నాన్నగారండి ఎందుకు తపస్సు చేస్తారు అన్నాను. మోక్షం కోసం అన్నాడు.
అంటే భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి ఆ ఘోరమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు నాన్నగారండి అన్న. మోక్షం రా అన్నాడు. మోక్షం అంటే ఏందండి అన్న. మోక్షం అంటే ఏముంది, స్వర్గలోకం వస్తుంది అన్నాడు. స్వర్గలోకం అంటే ఏందండి అన్న. స్వర్గలోకం అంటే ఏముందిరా, బ్రహ్మాండమైన జీవితం, హ్యాపీ లైఫ్, అక్కడ అన్ని ఫ్రీ, నువ్వు తినచ్చు, ఉన్నంత ఉండొచ్చు, అక్కడ రంభ అవలసే మేనక ఎన్నో ఉంటాయి అన్నాడు. అంటే నాన్నగారండి భూమి మీద అన్ని వదిలేసి మూతి కట్టుకొని ముక్కు కట్టుకొని చేసేది పైన సుఖపడ్డానిక, అదేదో ఇక్కడే చేయొచ్చు కదండి అన్న. నేను 7 సంవత్సరాల వయసులో మా నాన్న నన్ను 2 బాధాడు. తృప్తి లేక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మోహంతో. వద్దు ఫ్రెండ్స్, దూరపు కొండల నూనెనా మనలోకం, మన తలం సూపర్ అనుకోండి. 7వ తలంలో ఎవడుంటే మనకేంటి, 7వ తలంలో నేను కుక్కలా చూస్తారు. అక్కడ నువ్వు టీవీ మొయ్యాలా, అది బెస్టా, ఇక్కడ నీ పిల్లలు నీకు టీ ఇస్తుంది, ఇది బెస్టా, తెలుసుకోండి. మొహాన్ని పోగొట్టుకోండి. అది రావాల్సిన టైం వస్తుంది. నిజంగా ఆ తలంలో వెళ్ళాలి, నీ పని ఉందండి, ఖచ్చితంగా వచ్చి నమస్కారం పెట్టి తీసుకెళ్తారు. అలా కాకుండా నేను ఎలాగైనా వెళ్ళాలి, నేను సాధన చేయాలి, 7వ తలంలోకి వెళ్ళాలి అని వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏ పని లేదు. ఎందుకు వచ్చావు భూలోకం నుంచి, సరే ఇంకేంట్రా టీలు డ్యూటీ ఏంట్రా అంటారు. మీరు టీలు పట్టుకొని ఏమంటే మీటింగ్ అవుతుంది, టీలు తాగడానికి టీలు ఇస్తూ ఉండాలి. అది బెటరా, భూలోకంలో ఉన్నతంగా ఉండడం బెటరా? అందుకని ఉన్నతలములోనే ఉన్నతంగా ఉండాలి. అది ఎప్పుడు రావాలి అప్పుడు వస్తుంది. దాని గురించి ఆలోచించకండి, అసలు మోక్షం గురించి మాట్లాడకండి. మనం భూమి మీద ఏ పనిలో ఉన్నాం ఆ పని చేయండి. ఉండాల్సి వస్తే ఉందాం, 1000 ఏళ్ళు ఉన్నారో ఉందాం. సిడిసే ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఫ్రెండ్స్, ఏంటో తెలుసా, ఈ భూమి మీద ఆఖరి పిచ్చుక మోక్షం తీసుకున్నాక నేను భూమి మీదే ఉంటాను తేల్చేశాడు ఆయన. మన పత్రికలు కూడా అదే మాట అంటాడు, ఆఖరి పర్సన్ క్లియరెన్స్ అయిందాక ఉన్నామోయి అంటాడు. అలాగే భూమి మీద ఉన్నాం. సరే, తృప్తి కలిగి ఉండాలి ఏ తలంలో ఉంటే ఆ తలం మీద. ఇక 4వది మదాన్ని జయించే పద్ధతి. 5 మదాన్ని జయించే పద్ధతి. మదాన్ని జయించాలంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇందాక జైవిజుడికి వచ్చిన సమస్య ఇది. ఆ తలంలోకి వెళ్ళగానే మదం వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే గతం పట్ల, గత జీవనం పట్ల, గతంలో చేసిన దుష్కర్మల పట్ల, గతంలో గడిపిన మొదనష్టపు అడుక్కు తినే జీవనం పట్ల ఎరుకు కలిగి ఉండాలి. అడుక్కు తినంటాడు, అడుక్కు తింటాడు అనకండి. గతంలో మనం కూడా అడుక్కు తిన్నాం, ఏదో జన్మలో. అడుక్కు తినకుండా ఎలా అవుతాం? ఒక మందు తాగి చూసి అసహించుకోకండి, వాడికి ఏజ్ బెస్ట్ కదా అని అనకండి. అంతకుముందు మనం మందు కొట్టాం, అంతకుముందు జన్మలో మనం మొదలష్టం గడిపాం. అది గతం పట్ల ఎరుక కలిగి ఉండాలి, అప్పుడు మధుర. చాలా మంది ఇల్లు కొనుక్కుంటారు, ఇంటద్దెలు పడలేక, వానలతో పడలేక, మేకులు కొడితే వానలతో బాధ, తలుపు తీస్తే వీటితో బాధ, అట్లా బాధలు పడి 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 మొత్తం మీద ఒక ఇల్లు కట్టుకొని కింద పోర్షన్ అద్దెకిస్తారు. వాళ్ళు ఎలాంటి బాధలు అయితే పడ్డారో అలాంటి బాధలే ఇంట్లో అద్దెకి వచ్చిన వాడికి పెడతారు. అందుకే ముందుగా భగవంతుడు కింది స్థాయిలో నుంచి పై స్థాయిలోకి పంపిస్తాడు. ఎందుకంటే కింది స్థాయిలో ఎలా ఉంటే నేర్చుకుంటావో తెలుసుకోండి. కృష్ణుడు అంటాడు ద్రౌపదితో కృష్ణుడితో ద్రౌపది అంటది, కృష్ణ అందరినీ మారువేషంలో పెడతాడు కదా, విరాటుడు కొలువులో పెడతాడు. 12 సంవత్సరాలు అరణ్యవాసం అయిపోయాక 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో పెడతాడు. అజ్ఞాతవాసంలో ద్రౌపదికి పరిచారిక పదవి ఇస్తాడు, పరిచారిక డ్యూటీ. అప్పుడు కృష్ణుడిని అంటది, కృష్ణ ఇంతకన్నా మంచి పదవి దొరకలేదా అని. నిజానికి కృష్ణుడు తలుచుకుంటే అందరం ఎక్కడో దాచేయచ్చు, పాతాళంలోనూ ద్వారకలోనూ ఎక్కడో పెట్టేయచ్చు. కానీ క్యారెక్టర్స్ మార్చి పెట్టాడు. ఎందుకు అంటే ఇస్ వన్ ఆఫ్ ద ట్రైనింగ్. అప్పుడు చెప్తాడు, నువ్వు రేపు మహారాణి అవుతావు, సామ్రాజ్యానికి మహారాణి అవుతావు. పరిచారకుల యొక్క జీవితం ఎలా ఉంటది, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా అవమానం పొందుతారు తెలుసుకోవాలి కదా నువ్వు అంటాడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. ఇప్పుడు తెలుసుకుంటే రేపు నువ్వు మహారాణి అయినప్పుడు అలా ఇబ్బంది పెట్టు అంటాడు. చూసారా? అందుకని మదం రాకుండా ఉండాలంటే గతంలో మనం జీవించిన జీవనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అద్దెంట్లో ఉన్నప్పుడు నువ్వు పడ్డ బాధలో ఇంటి వారు అయినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు మదం రాదు, రెస్పెక్ట్ ఇస్తావు. ఒక్కరోజు అద్దెకిపోతే నీ ఓనర్ నేను పీక్ తిన్నాడు, టెన్షన్ పడిపోయావు, ఏడ్చుకున్నావు, తిట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇంటి ఓనర్ అయ్యావు, కాలం కలిసి వచ్చింది, వాడిని పీక్క. బాల్యంలో ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసావు, ఎంత చెత్త పనులు చేసావు, ఇప్పుడు నీ కొడుకు అది చేస్తుంటే భరించలేకపోతున్నావు, మదం వచ్చేసింది, కొట్టేస్తున్నావు వాళ్ళని. కొత్త కోడలుగా ఉన్నప్పుడు నీ జీవితం ప్రారంభించినప్పుడు నీ ఇంట్లో ఎన్ని బాధపడ్డావు నీ అత్తగారితో, ఇప్పుడు నీ కోడలు వచ్చింది, ఎన్ని పెడుతున్నావు, పెట్టట్లేదు. ఎవరికి వాళ్ళే చూసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి వేరే దారి లేదు, వేరే గురువు లేడు. నీకు నువ్వే బాస్, ఇక్కడ నీకు నువ్వే జడ్జ్. అందుకని 6 పాయింట్స్ మీద చెప్తున్నా. కామం పోవాలంటే తృష్ణని లేపేయండి, కామాన్ని ఉంచండి.
తృష్టం అంటే అటాచ్మెంట్ పెట్టకండి కోరిక మీద. 2 క్రోధం పోవాలంటే క్షమతో ఉండండి. లోభం పోవాలంటే నేను రాసిన పుస్తకం నేనే చూసుకోవాల్సి వస్తుంది. లోభాన్ని పోవాలంటే దాతృత్వాన్ని అలవాటు చేసుకోండి. మోహం పోవాలంటే తృప్తి కలిగి ఉండండి. మదం పోవాలంటే గతం పట్ల ఎరుక కలిగి ఉండండి. సింపుల్. ఇక మాత్సర్యం పోవాలంటే అభినందించే హృదయం కలిగి ఉండండి. మాత్సర్యం అంటే అసూయ, ఎప్పుడు మండుతుంటది. ఏం పాడేస్తుంది నేనైతేనా ఇది కూడా రాదు మనకి. వాడు పాడుతుంటే తట్టుకోలేము. ప్రతి మనిషి లోపల ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని తీర్చుకోలేక వాడు లోపల నొక్కేసుకొని ఉంటాడు. అదే కోరికను కూడా అనిపిస్తుంటే అది స్ప్రింగ్ లా పైకి తనుకొచ్చి అసనంగా మారి కోపంగా మారి అసలుగా బయటపడుతుంది. జెల్స్. నేనైతేనా వాడు చూడు ఎంత ఎదో పనులు చేసినాడు అట్ట. అంటే 100 పనుల్లో వాడు చేసిన 100 పనుల్లో 99 మంచి అయితే ఆ ఒక్క నెగిటివ్ పని పట్టుకొని అందులో ఏది పెట్టి తిప్పుతాం. అందుకే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని గురువు గారు ఎందుకు పడతాడు అనుకున్నారు, ఆయనకు అర్థమైపోద్ది వీడి జలసీతో చెప్తున్నాడు అని. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, అభినందించండి. ఎప్పుడు చిన్న మంచి పని చేసినా అభినందించండి. ఏ అద్భుతమైన చిన్న మంచి పని చేసినా అభినందించండి, మనస్ఫూర్తిగా అభినందించండి. అప్పుడు మీ లోపల జలసినాయి. అప్పుడు ఈ 6 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. భూతలంలో ఉన్నారా, సుతలంలో ఉన్నారా, అతల వితల పాతల ఏ తలంలోకి వెళ్ళండి, 6 మీకు మొదలు. ఇవి వదిలేవి కాదు, మీరు కంట్రోల్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్స్. ఇవి వదిలే అయితే టిపికల్ మనం ఇక్కడ కత్తిరించేయచ్చు, అవి వదలవు. మీరు ఏ తలంలోకి వెళ్ళండి ఉంటాయి. ఈ అనిషడ్ వర్గాలు ఉంటాయి. వీటి గురించి బాగా పరిశోధన చేయండి, చదవండి. ఈ అనిషడ్ వర్గాలను నేను జయించాలి, ఉన్నత తలాల్లో ఉన్నత జీవితం గడపాలి, ఉన్నతలంలో ఉన్నత జీవనం గడపాలని మీకు మీరు నిర్ణయించుకోండి. మీ జీవితం మీ చేతుల్లో. మీ వాస్తవానికి మన వాస్తవానికి మనమే కారకులం, మన ఉన్నతత్వానికి మనమే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.